నాకు సార్ 5 days నుంచి రావట్లేదు సార్. అదే సార్ అదే సేమ్ సార్ అదే. ఇప్పుడు మనకి ఆ, కేవీకే యాదవ్ సార్ కూడా అంతే. ఆ, ఉమ్, అవును సార్ 15 నుంచి రాలేదు సార్. అవునవును సార్. మనకి మళ్ళీ టోకెన్ అదే సీడ్ ఫండింగ్ లో అయితే 16వ తారీఖుది రిఫరల్ అనేది ఎవరికి యాడ్ అవ్వలేదు. ఎవరికి అదే యాడ్ సార్. అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చేసాడు మామూలుగానే. అవునవును, అది మామూలుగానే వస్తుంది ఆ రోజు నుంచి. థ్యాంక్ యూ. 17వ నమస్తే తారీఖుకి సార్. వస్తుంది. దానవే శంకర్ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీకు థ్యాంక్ ఎన్ని యూ రోజుల సార్. నుంచి పడతలేదు సార్ యాదవ్ గారు? 15 తేదీ నుంచి సార్. 15 తేదీ నుంచి రాలేదు సార్. ఆహా. నా నా మెయిన్ ఐడికి ఏమో 3 రోజుల నుంచి రాలా, మా బాబు ఐడికి ఏమో 5 రోజుల నుంచి పడతలేదు. అవును సార్ సార్ మా పాప ఐడికి ఏమో 2 days నుంచి పడతలేదండి. అవును సార్. అదే సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా మేబీ ఏమన్నా ఉందో, వర్క్ ఏమన్నా నడుస్తుందో ఏంటన్నా తెలియదు. అది రిఫరల్ది. అది ఆ, ఒకవేళ సార్ మైబీ పడతాయి కనుక మరి అది ఓకే అవుతే మరి ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయి అన్ని రోజులు కూడా ఒకటేసారి రావచ్చు. మనకి మొన్న ఆ మధ్యన కొద్దిగా ఒక 4 రోజులు మనకి రివార్డెడ్ కూడా రాకపోతే మళ్ళీ తర్వాత కవర్ చేసింది కదా సార్ సిస్టమ్. ఆ. అవును సార్. కరెక్ట్ అదే దాని గురించి టెన్షన్ తీసుకోవట్లేదు. కరెక్ట్ కొద్దిగా సార్ ఏమన్నా కరెక్ట్. వర్కింగ్ లో ఉంది. వెల్కమ్ సార్, ఇప్పుడు రాయ్ సార్. ఏంటంటే వెల్కమ్ వెల్కమ్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సార్ ప్రియాంక నమస్తే గారు సార్. కూడా లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్. కేవీకే యాదవ్ సార్. థ్యాంక్ యూ. ఎవరు సార్? ఏకే ప్రసాద్ సారా? కేవీకే కేవీకే యాదవ్ సార్. కేవీకే సార్ యాదవ్. సార్ అవునవును, ఒక చిన్న కేవీకే యాదవ్ సార్ మాట్లాడుతున్న విన్నాను. అయితే ఒకటి సార్, సార్ కేవీకే సార్. యాదవ్ సార్ మీకు ఒకటి చెప్తాను. ఆల్రెడీ ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 50,000 అయిన తర్వాత ఒకసారి అయితే మనం సార్ కొన్ని రోజులు రివార్డ్ నుంచి వెళ్ళి 200% బయటకు వచ్చిన తర్వాత మనం కొన్ని రోజులు చేసుకోవడం జరిగింది అవును సార్. మళ్ళీ. కానీ ఇప్పుడు అది ఆఫ్ చేసినట్టుగా నాకు కొద్దిగా తెలిసింది. సో అది నాకు కూడా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. అవును సార్. సో మేబీ ఇప్పుడు మీకు అవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే నో ఛాన్స్. ఒకసారి ఒక ఐడికి అంటే 50 అయిందంటే మాత్రం మేబీ ఇక నెక్స్ట్ నో ఛాన్స్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది సార్. అవును సార్. అంటే ఇక మీరు ఏం చేయండి అంటే సార్, మీకు అయితే ఎక్కువ రిలీజ్ అవుతుంది నాకు తెలుసు. మీకు దగ్గర 500 దాకా రిలీజ్ అయితే కావచ్చు నేను అనుకుంటున్నాను రోజుకు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే సార్, మీరు ఒక క్రియేట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు అదర్ ఆప్షన్ ఉంది కనుక. అవును సార్. అంటే మీకు తెలుసు అది, నేను చెప్పాల్సిన పని లేదు. బట్ చెప్పండి సార్. చెప్పండి సార్. ఎందుకంటే ఇక మీరు మరి ఎందుకంటే ఇప్పుడు మనం సేల్ చేద్దామంటేనే కొద్దిగా సార్ కొద్దిగా బగ్గన రేట్ వాల్యూ తక్కువ ఉంది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆపుకున్నా వేస్టే, అట్లీస్ట్ మనము దాన్ని కంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని నా ఆలోచన ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకొని లేకపోతే ఉన్న వ్యాలెట్లకే ఆ ఏది ఎర్లీ బర్డ్ ప్రకారం చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. అంటే కొంచెం 2 ఐడీలు డిలే అయినా ఒక ఐడి మాత్రం ఫాస్ట్ నడుతుంది కదా నా ఆలోచన సార్. నా డౌన్ బ్యాలెట్ కూడా 25,000 అయింది సార్. ఆ 25,000 కు మళ్ళీ దాంట్లో 24,000 ఉందా సార్? అవును సార్. అవును సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అయితే దానికి ఇక మరి ఏదో సార్, ఇక మరి ఎందుకంటే నేను చెప్పాను కదా సార్ సార్ అట్లా మీకు ఒక వీక్ నేను లీడర్ మీటింగ్ లో ఇట్లా మీటింగ్ జరిగింది, 50,000 చేశారు వాళ్ళు ఒక అంటే ఏడ్చినంత పని చేశారు అని చెప్పానా? మీకు గుర్తుందా సార్ నేను చెప్పాను మీటింగ్ లో? చెప్పారు సార్. చెప్పారు సార్. అవును సార్, అవును సార్. ఎందుకంటే సార్ ఇది ఎందుకంటే 50,000 అంటే దగ్గర దగ్గర 45 లక్షలు 48 లక్షలు అయినా కూడా, ఎందుకంటే మన మన దాంట్లో మన ఇలాంటి వాళ్ళు పెద్ద లీడర్లకి ఏంటంటే ప్రాబ్లం, మీలాంటి వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ ఉండాల్సింది అసలు అన్లిమిటెడ్ ఉండాలి. ఫస్ట్ సిస్టమ్ కూడా మనకి అన్లిమిటెడ్ ఇచ్చింది మీలాంటి వాళ్ళ గురించి. ఎందుకంటే సార్ ఈ 50 లక్షలు ఇది ఒక కోటి సరిపోదని అన్లిమిటెడ్ ఇచ్చింది. కానీ మన వాళ్ళు చూడండి, మీరు మీలాగా ఇక్కడ క్రైటీరియా అంటే 100% తీసుకుంటూ 1.25 తీసుకుంటూ తర్వాత 5th పాస్టింగ్ లో కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో అంటే సిస్టమ్ ఇచ్చిన ప్రతిదీ అంచును అంటుకున్నారు పబ్లిక్ మీలాగా అందరూ. సో అందుకే అవును సార్. ఏమని చేసిందంటే ఇక కొద్దిగా అంటే తీసుకున్న అంటే ఇక మరి ఏం ఆలోచించో తెలియదు మనకు, అవన్నీ విషయాలు అందజేయలేదు. కానీ సో ఇన్ బిట్వీన్ ఆ మధ్యన ఇట్లా 50,000 అని చెప్పేసి ఒక వ్యాలెట్ ఒక 50,000 అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. అయితే ఇక్కడ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇంతకుముందు ఒక మహారాష్ట్ర లీడర్కి వచ్చింది సార్. అది సార్ గ్రూప్ లోనే ఇలా అడగడం జరిగింది మీ లెక్కనే, సేమ్ యాసిడీస్ మీ లెక్కనే. సార్ ఇది 48 ఉంది సార్ ఇంకెందుకైతే లేదు అని వాళ్ళు కూడా అడగడం జరిగింది. సో అప్పుడు ఆ టైంలో అడిగితే ఏమైంది అంటే కొంతమందికి వేరే వాళ్ళకి ఏమో ఆ టైంలో అవుతుంది. ఎందుకంటే సార్ నేనేమో అంత దూరం వెళ్ళలేదు. అంటే నా వ్యాలెట్లు కానీ
ఇంకా మన వాళ్ళు ఎవరు కానీ ఇక్కడ ఇలాంటి ఒక కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ అంటే ఇప్పుడు ఎవరైనా చేసుకునే వాళ్ళు చెప్తేనే కదా సార్ మనకు తెలిసేది. ఏమంటారు? కరెక్టే కదా సార్? అంతే కదా అట్లా సార్. మీరు అయింది కనుక మీరు చెప్తున్నారు తెలుస్తుంది. ఇంకా నేనైతే చేయలేదు. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. నా 2-3 బ్యాలెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి, అంత పెద్దవి కాదు సార్. అట్లా అదనమాట. సో అందుకని మేబీ నా ఆలోచన ఏంటంటే సార్, మీరు ఇంకొక వ్యాలెట్ కి ఎర్లీ బర్డ్ చేసుకునే విధంగా మీరు ప్లాన్ చేయండి. మరి ఏం చేద్దాం సార్? చేస్తా సార్, ఆ పని చేస్తా సార్. అలా చేయండి సార్. ఇంకా అలా అదే బెటర్ సార్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఇంకా కొన్ని రోజులు ఈ కంపౌండింగ్ మీదనే మనము ఫోకస్ చేయాలి సార్. డౌన్ వ్యాలెట్లు దాదాపు 5,000 పోయింది సార్. నా మెయిన్ వ్యాలెట్ 5,000 సార్ నాది. నా పర్లేదు, పర్సనల్ 5,000. ఓకే, ఒక 5,000 అయితే మీకు ఇంకా ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే మీకు ఇంకా 45,000 50,000 సార్. నా డౌన్ వ్యాలెట్ నా పర్సనల్ 50,000 సార్ మొత్తం. ఓహో, అచ్చా అచ్చా అచ్చా. నా మెయిన్ వ్యాలెట్ 50,000 సార్. ఓ, మీ డౌన్ వాలెట్ 50, మీది మెయిన్ వాలెట్ 50. అవును సార్. వండర్ సార్. యాక్చువల్ నన్ను అడిగితే ఓకే, మీలాంటి వాళ్ళకి యాక్చువల్ సిస్టమ్ ఇంకా ఇవ్వాలి యాక్చువల్ ఇది. ఎందుకంటే చూడండి, చేసుకునే వాళ్ళకు కూడా కొద్దిగా మాకు చేసుకుందామంటే లేదంతా ఒప్పు. బట్ మీరు చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఇక్కడ ఇలాంటి టైంలో మీకు ఎక్కువ ఇస్తే బెటర్. ఎందుకంటే ఇదే వ్యాలెట్ లో మీరు పెంచుకునే అవకాశాన్ని ఇస్తే బాగుంటుండే. అది సార్. సిస్టమ్ కు మరి సిస్టమ్ యొక్క ఎల్డిబర్ వచ్చేసి 22 అయింది సార్. ఎల్డిబర్ 22,000 సార్. ఎల్డిబర్ ఆగిపోయింది. ఇంకా చేయనికి కాలంలో 22,600 పోయింది సార్. అంటే మీరు ఆలోచించండి, దానికి కూడా వాడు దాని అర్థం ఏంటంటే 50,000 అని అర్థం. అది డబుల్ లెక్క పడుతున్నాడు. అదేలే సార్. అర్థమైనా సార్? ఇక్కడ గ్రహించండి సార్. మీకు అప్పుడప్పుడు నేను అంటుంటాను, మన సిస్టమ్ లో మన లీడర్లకి, అంటే మన సిస్టమ్ లీడర్లకి ఉన్న మైండ్ సెట్ సార్, నిజంగా చెప్తున్నది రియాలిటీ. ఇట్స్ గ్రేట్ అని నన్ను ఏ వాళ్ళకి లేదు సార్. అంటే ఇలాంటి ఒక మైండ్ సెట్ అనేది నాకు తెలిసి నిజంగా నేను కూడా ఒక 10-20 సిస్టాలు చూశాను. మీకు చెప్తూనే ఉంటాను ఎప్పుడు. నేను ఇప్పుడు కొత్త కాదు, 10-20 సిస్టాలు చూస్తాను, కానీ ఎక్కడ కూడా ఇలాంటి మైండ్ సెట్ లేదు సార్. నిజంగా చెప్తున్నాను. అంటే అది గ్రేట్ థింగ్స్ అనమాట. వండర్ఫుల్ సార్. ఎందుకంటే అంటే దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు, అదే ఒకదానికి ఇస్తే బాగుండని. కాకపోతే థింక్ చేయండి, సిస్టమ్ గురించి ఆలోచిస్తే ఏంటంటే దీనివల్ల ఐడీస్ పెరుగుతుంది. ఐడీస్ పెరగడం వల్ల ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది సిస్టమ్ కూడా జనరేట్ అవుతుంది. సో మీరు కూడా చూడండి, ఇప్పటిదాకా ఒక 10 వ్యాలెట్లు యూజ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ వ్యాలెట్లు యూటిలైజ్ చేసే అవకాశం ఉంటుంది అట్లా ఈ రకంగా. అందుకని చెప్పి సిస్టమ్ ఈ విధంగా ఆలోచన చేస్తారు సార్. సో అందుకే నేను అంటాను, మన సిస్టమ్ వాళ్ళు ఒక రకంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఉంటుంది సార్. వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క ఊహ అలా ఉంటుంది అన్నమాట సార్. అంటే ఎందుకంటే చెప్పండి సార్, మనకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళు సార్ నన్ను అడిగితే దగ్గర 20-30,000 మెంబర్ ఉంటారు సార్ మీలాంటి వాళ్ళు. అంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళు అనేది. దాని అర్థం ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ లీడర్లనేమో అంటే 20-30,000 నేను అన్నది. మన ఆంధ్ర తెలంగాణలో దగ్గర నాకు తెలిసి 100 మంది అంటే ఉండొచ్చు. మరి నేను అనుకుంటే ఇంకెక్కువ ఉండొచ్చు, తెలీదు. ఎందుకంటే అందరు మీటింగ్ రారు, అందరూ చెప్పారు కదా సార్ మన ఆంధ్ర తెలంగాణలో. అందుకని నేను అంటున్నాను, మేబీ 100 మంది వరకు ఉండొచ్చు. ఇంకా మొత్తం కలిపిస్తే మాత్రం 20-30,000 ఉన్నారు సార్. అంటే ఇది వాళ్ళకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఉండాలి సార్, అందరు ఉండాలా, అందరు రావాలా, అందరికి రావాలి సార్. హలో, రెడీ? ఓకే స్పీకర్ పెట్టు, నేను చేస్తాను. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ చెప్పండి సార్. ఓకే ఓకే సరే సార్, పర్లేదు నేను కొద్దిగా మీటింగ్ ఉన్నా మాట్లాడతాను. ఓకే సార్. ఏంటంటే సార్, ఎందుకంటే చాలా చాలా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకు కొద్దిగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము అయ్యో, ఎందుకంటే తక్కువ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఏం ఆలోచిస్తుంది సార్, ఇప్పుడు రావాలన్న ఆలోచన ఉంటుంది కదా సార్. ఎందుకంటే మనం యూటిలైజ్ చేసుకోవడానికి కానీ అలాంటి వాళ్ళకి కొద్దిగంతా ఇది చేదుగా అనిపిస్తుంది. కానీ ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్ సార్ ఇది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇది క్రైటీరియా అయినా కూడా క్రైటీరియాకు మించి ఇది ఉంది. ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు క్రైటీరియా అంటే సార్, క్రైటీరియా అంటే మన కింద 5 వ్యాలెట్లను మెయింటైన్ చేయాలి సార్. ఎందుకంటే నాకు తెలుసు
అది మీకు కూడా తెలిసింది. నాకు కూడా 2 వ్యాలెట్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టమైంది సార్. నిజంగా చెప్తాను. ఇక్కడ ఇంతకుముందు చెప్పకపోతే కానీ ఇప్పుడు చెప్తాను ఏంటండి, చాలా కష్టమైంది. కానీ అదే సార్. కానీ ఏమైందంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సార్ నాకు కొద్దిగా బిఎన్బి గురించి కొద్దిగా మంచి పని అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను 5 వ్యాలెట్లు మెయింటైన్ చేయాల్సిన పని లేదు. అంటే టీమ్ ఒక ఐడికి ఒక టీం ఉంది, ఒక టీం లేదు, నేనేసాను. సో దీనివల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు ఏమైతుందంటే ఒక 3 వ్యాలెట్లు, అంటే ఒక వ్యాలెట్ కు 3 వ్యాలెట్లు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావి మనము వీలైనప్పుడు విత్డ్రా పెట్టుకొని ఇలా చేసుకున్నా కూడా కొంచెం బిఎన్బికి యూటిలైజ్ చేసుకోవడానికి కొద్దిగా ఇది అవుతుంది అనమాట. అంటే సో అది కూడా మనకు బెనిఫిట్ అన్నట్టే కదా సార్. మనం చేసుకున్నాం కనుకనే మనం దాన్ని విత్డ్రా తీసుకొని ఇలా చేయగలుగుతున్నాం, సార్ లేకపోతే చేయలేం కదా సార్. ఇప్పుడు సిస్టమ్ అవును సార్. నీకు 200% ఇవ్వడమైనా మామూలు విషయం కాదు. అక్కడ సిస్టమ్ అది ఇన్కమ్ అంటే 200% అని మనం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ వచ్చిందాన్ని కంపౌండింగ్ ఇలా చేసుకున్నాం అవును మనం. అవును సార్. కనుక సో మనకు ఇప్పుడు మీకు కూడా నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ సార్, మీరు కూడా అంత అమౌంట్ పెట్టి ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు సార్, అంత అంటే మీరు అమౌంట్ పెద్దగా పెట్టారని నేను అనుకుంటాను, కానీ ఇప్పుడు ఉన్న అమౌంట్ అంత పెట్టింది కాదు. మేబీ ఇన్కమ్ మీరు దాన్ని మేబీ కంపౌండింగ్ చేసి ఉండొచ్చు కదా సార్. అవునా? కంపౌండింగ్ సార్, నాకు అంత ఇంకో కంపౌండింగ్ సార్. చూడండి సార్, అట్లా అనమాట. సో అందుకనే అంటే ఇక్కడ మనం ఎప్పుడు కానీ మర్చిపోద్దు అనమాట. ఈ కంపౌండింగ్ అనేది మామూలు విషయం కాదు. ఏంటంటే ఇప్పుడు చూడండి, మనము ఒకరికి వడ్డీ ఇచ్చామనుకోండి, వడ్డీకి అయితే ఇవ్వకూడదు, కానీ అలాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థం అవడానికి 2,000 రూపాయలకు మనం ఇస్తే ఆ 2,000 ఒక నెలకే తీసుకొని మళ్ళీ అందులో వేస్తే 1,02,000 వడ్డీ. ఆ మళ్ళీ ఇంకో వచ్చే నెల మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే లక్ష మీద 2,000 వడ్డీ వస్తుంది. అంటే ఇట్లా మళ్ళీ సార్ నెక్స్ట్ మంత్ 1,04,000 వడ్డీ వచ్చాయి. ఈ విధంగా అనమాట. ఇది అదే కదా జరిగింది సార్ ఇక్కడ, అవునా కదా అవును సార్? సార్. అవును లెక్క సార్. ప్రకారం చూస్తే సో ఇట్స్ వండర్ అంటాను నేను. అందుకే అంటాను కంపౌండింగ్ అనేది మన సిస్టమ్ లో అది అలా ఇవ్వడం అనేది. ఇప్పుడు మనము వేరే సిస్టాలు ఉన్నాయి చాలా సార్. మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈథెరియం అంటాము, సోలానా అవి ఈటీసీ అవి అంటాం కదా మనం సార్. బట్ సార్ వాటిలో ఏంటి, మనం మీటింగ్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు ఎవరు మీటింగ్ చేయరు, వాళ్ళు ఎవరు మనం ఎవరో తెలియదు. ఓన్లీ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుంది అందులో. మన లెక్క ఈ కంపౌండింగ్ అంటే ఏంటిది, సీడ్ ఫండింగ్ ఏంటిది, రిఫరల్ ఇన్కమ్ ఏంటి, ఈవెన్ ఆ సిస్టాలు అవన్నీ ఆ కైండ్స్ అన్ని ఓన్లీ ఎప్పుడైనా వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే ఆ రిఫరల్ అంటారు. కానీ అది ఎంత వస్తుంది సార్, జస్ట్ 0.0000001. కానీ మనది ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్, ఇక్కడ సీడ్ ఫండింగ్. చూడండి ఎన్ని ఉన్నాయో. అవును సో సార్. ఇన్ని రకాలుగా వేరే సిస్టంలో ఉండదు. వేరే సిస్టానికి మన సిస్టానికి కంపారిజన్ చేద్దామంటే అసలే కుదరదు. సో ఇట్స్ ద డిఫరెంట్ వే. అంటే కొంతమంది చూడండి, నిన్న మాట్లాడిన సార్లు నేను తప్పట్లేదు, కానీ అవన్నీ మీరు వదిలేసారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అది ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్ వేరు. ఆ ప్రాసెస్ లో వెళ్తే ఆ ప్రాసెస్ కరెక్టే. కానీ ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు మన వాళ్ళు సొంత బ్లాక్ చైన్ లేదు, ఓకే, సొంత బ్లాక్ చైన్ తీసుకురావాలి, వెళ్ళాలి అంటే వాళ్ళకు మరి దేని వల్ల అవుతున్నారో మనకు ఐడియా లేదు, మనకు పూర్తి విషయాలు చెప్పరు. అదొకటి. ఇప్పుడు వాళ్ళు బైనాన్స్ కి వెళ్తే ఏమవుతాయంటే సార్, ఈ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ని వీళ్ళు ఇంత ఇదిగా రన్ చేయలేకపోతారు. అది ఎందుకు ఏమిటి మీరు అడగదు సార్. ఇప్పుడు అది కొన్ని ఉంటాయి సిస్టానికి, ఎథిక్స్ కొన్ని ఉంటాయి. మీరు చూడండి, వేరే మనం కైండ్లు మాట్లాడుకుంటాము, అది వచ్చింది, మొన్న వచ్చింది సార్, మొన్న వచ్చింది, ఇది బైనాన్స్ కి వెళ్ళింది సార్, ఈ ఎక్స్చేంజ్ కి వెళ్ళింది సార్, ఆ ఎక్స్చేంజ్ కి వెళ్ళింది సార్ అని పబ్లిక్ అంటుంటారు. వాళ్ళు మాట్లాడే అటు కరెక్ట్ అయినా కూడా, బట్ మనది వేరు, వాళ్ళది వేరు. సో మన యొక్క ఇంటెన్షన్, మన పీవీసీ మెటా యొక్క ఇంటెన్షన్, వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క ఎయిమ్ చాలా డిఫరెంట్ సార్. అందుకే మీరు చూడండి, ఏదైనా నేను అప్పుడప్పుడు ఊరికే అంటాను, జస్ట్ దాన్ని కామెడీ తీసుకొని నేను మూగది అంటాను సిస్టమ్. ఎందుకు అంటానంటే వాళ్ళు మనకేం చెప్పరు, బట్ దే హ్యావ్ టు డూ, వాళ్ళు చేస్తారు. ఇక్కడ దీన్ని రాంగ్ వేలా మనం అర్థం చేసుకుంటే ఏమైందంటే సార్, నేను ఒకసారి నోట్లకి వెళ్ళి ఆ మాట రానే వచ్చింది, బట్ అది కరెక్ట్ కాదు. ఆ మాట నేను ఇప్పుడు తీసుకున్నాను అనమాట, నేను యాక్సెప్ట్ చేయను. ఇది సిస్టమ్ మన డబ్బులు తినడానికి వచ్చిందంటే నో సార్. అది ఎందుకంటే సిస్టమ్ అలాంటి మాటలు మనం తీసుకోకూడదు, అలాంటి మాటలు మనము తప్పుగా కూడా మాట్లాడకూడదు. మీరు వినండి, నా నోట్లకి వెళ్ళి ఎప్పుడు నచ్చిందేమో, అలాంటివి థింగ్స్ చేయకూడదు. మీకు ఎందుకు అనిపించింది అలా అంటే, ఎగ్జాంపుల్ సార్, కేవీ సార్, ఇప్పుడు మనం ఇక్కడ 12 ఉన్నప్పుడు కూడా నేను పర్సనల్ గా లైవ్ లో కొన్నాను, ఏది మన పీవీసీ మెటా టోకెన్ ని కొన్నాను. మీకు గుర్తుందా లేదో తెలియదు, గుర్తుంటే హానండి, ఎందుకంటే వీళ్ళందరూ చూసారు. సో కొన్న తర్వాత
ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆ $12 $13 ఉన్నప్పుడు నేను కొన్నాను. బట్ నేను హెవీతో కొన్నాను అనుకోండి, ఒక ₹5,00,000 కొన్నాను అనుకోండి. అంటే 13 తర్వాత 14 వస్తుంది, 15 వస్తుంది, 16 వస్తుంది కదా అనే ఆలోచనతో అప్పుడు నేను కూడా అనుకున్నాను. ఇట్స్ ట్రూ రియాలిటీ అదే. నేను కూడా అనుకున్నాను ఖచ్చితంగా 13 తర్వాత 12 అవుతుంది, 12 తర్వాత 11 అవుతుంది అనుకోలేదు నేను. ఎందుకంటే క్రిప్టో నాలెడ్జ్ నాకు అప్పటికి లేదు. సో అవును అలాగే సార్. కొంతమంది లీడర్స్ కూడా లేదు. లేక ఏమైందంటే ఆ 12, 13 ఉన్నప్పుడు కొని మళ్ళీ దీని ముఖాన్ని చూడలేరు వాళ్ళు. అది ప్రాబ్లం అయిపోయింది అక్కడ. అది సో అలాగని చెప్పేసి ఇప్పుడు మీరు 13 ఉన్నప్పుడు నేను కొన్నాను, 12 ఉన్నప్పుడు ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, 12 ఉన్నప్పుడు చూడలేదు, నేను 6 ఉన్నసరికి ఎందుకంటే మీటింగ్ రావట్లేదు, తర్వాత ఏమైందని చూడట్లేదు, సంథింగ్ పర్సనల్ బిజినెస్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా మనం చూడలేదు అనుకోండి. సో 6 అయిన తర్వాత నువ్వు చూసావు, $6 అయిన తర్వాత నువ్వు చూసావు, కానీ నువ్వు అనుకోలేదు కాబట్టి ఇది కిందికి పోతుందని, బట్ పోయింది. కానీ ఏమైంది ఇక్కడ తప్పేవరిది? మరి ఇప్పుడు ఈ $6 ఎవరు తీసుకున్నట్టు సార్? మీరు చెప్పండి ఒకసారి. కేవీ జాదవ్ సార్ మీరేమంటారు? అంటే మీ యొక్క ఆలోచన చెప్పండి. ఈ $6 ఎవరు తీసుకున్నారు? ఒక్కొక్క కాయిన్ ఇమ్మడ $6 ఎవరు తీసుకున్నారు? సార్ సిస్టమ్ తప్పు లేదు సార్, మన స్టెప్పులు అట్లా పడినాయి సార్. అది సిస్టమ్ మన వాళ్ళందరూ రోగాలని ఇచ్చింది కానీ మీకు స్టెప్పులు మన మాట్లాడండి. స్టెప్పులు అట్లా పడినాయి సార్. చెప్తాను సార్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే కొంతమంది లీడర్లు నేను అడిగాను అలా అయింది కదా అంటే, కొంతమంది ఏమన్నారంటే నాతోని సిస్టమ్ తీసుకుంది అన్నారు. వా, నేను అప్పుడు చప్పట్లు కొట్టాను, నాకు నవ్వు వచ్చింది. ఏం నాలెడ్జ్ ఇది అని చెప్పేసి. హౌ నీ యొక్క నువ్వు $12 కొన్నావు, నీ వ్యాలెట్ లో పెట్టుకున్నావు, సిస్టమ్ ఎలా తీసుకుంటుంది నీ దగ్గరికి వెళ్ళి? సార్ నాది ఇప్పుడు వాల్యూ చూపించట్లేదు కదా అంటాడు. నేను ఏం చెప్పాలి ఇప్పుడు? అలాగని చెప్పేసి ఎగ్జాంపుల్ మనం ఒక ₹1,00,000 బ్యాంకులో వేసాం సార్. ఒక ₹1,00,000 మనం బ్యాంకులో వేసాము. ఏది మనము ఒక తులం బంగారము లేకపోతే ఇంకోటి తీసుకోవాలనుకున్నాం. కానీ మనం ఏమనుకున్నాం అంటే అక్కడ బ్యాంకులో ₹1,00,000కి 2 లక్షలు వస్తాయి కదా, 5 సంవత్సరాలు ఎగ్జాంపుల్ తీసుకుందాం, 5 సంవత్సరాలకి అనుకుందాం సార్. సో తను అందులోకెళ్ళి ₹1 కూడా ముట్టరాదు, మనము ఏది 5 సంవత్సరాల కంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా సార్, ఎఫ్ఎక్స్ ఏమంటారు, ఎఫ్డి అని చెప్పి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఈ తులం బంగారం తీసుకుందాం అనుకున్నావు, ఈ రోజున బంగారం రేట్ ఏమో సంథింగ్ ఉందనుకోండి. సో 5 సంవత్సరాల తరువాత ఆ 2 లక్షలు అయితే అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ₹1,00,000కేమో ఇప్పుడు 1 తుల, ఒక తులం అంటాం కదా సార్, 1 తుల గ్రామ ఒక 10 గ్రాములు వస్తుంది అనుకుందాం ఈ టైంలో. బట్ 5 సంవత్సరాల తర్వాత అక్కడేమో డబ్బు 2 లక్షలు అయ్యింది, తను ఇస్తున్నాడు, తీసుకొచ్చుకుంటున్నావు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కూడా నీకు 2 తులాలు రావట్లేదు, ఇక్కడ కూడా 1 తులం వస్తుంది. ఏమైంది దీని అర్థం అంటే ఈ తులం బంగారానికి 2 లక్షలు అయింది ప్రైస్ ఈ 5 సంవత్సరాల్లో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎవడు తిన్నట్టు ఇక్కడ మనీ? బ్యాంక్ కూడా తిన్నట్టే కదా సార్ దీని అర్థం. బ్యాంక్ కూడా తిన్నట్ట లేదు కదా. సో నువ్వు అక్కడ పోయి పెట్టావు డబ్బులు వస్తుందని చెప్పేసి, బట్ నువ్వు దాన్ని మైండ్ ఉపయోగించలేదు. అంటే ఇన్ మిడిల్ అంటే నీకు ఒక ఆలోచన లేదు. మార్కెటింగ్ ఈ 5 సంవత్సరాల్లో ఏముంటో తెలియదు కదా. నేను ఇప్పుడు ఈ రోజున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, వాడు వచ్చేది 5 సంవత్సరాలకి 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా మనీ సేఫ్, నీ 1,00,000 అనేది సేఫ్, నేను కాదనట్లేదు. అక్కడ నీ ₹1,00,000 సేఫ్, బట్ అక్కడ 2 లక్షలు అయ్యింది కరెక్టే. ఇక్కడ నీ గోల్డ్ ఏమైంది అంటే, నువ్వు గోల్డ్, నేను గోల్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, బట్ నీ వస్తువులు ఏమైనాయి అంటే ఇక్కడ నీ మనీ ఏమో అక్కడ 2 మాత్రమే అయింది. ఇక్కడ మార్కెట్ ఏమో 3 నుంచి వెళ్ళి 5 నుంచి కొన్ని మార్కెట్లు 10 కూడా పెరిగాయి. సో నీ వాల్యూ పడిపోయిందా లేదా? డబ్బు వాల్యూ పడిపోయిందా లేదా? మనకి అయితే 2 లక్షలు వచ్చినాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అక్కడ మనం బ్యాంకు వాళ్ళని పోయి తిట్టాలి, బ్యాంకు వాళ్ళని బ్లేమ్ చేయాలి, నువ్వే నా అమౌంట్ తీసుకున్నావు అని అట్లా అనుకుంటే. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే సార్, అది లిక్విడిటీలో వెళ్ళిపోతుంది, సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోదు. ఎందుకంటే నీ యొక్క కొంతమంది $6 చేస్తారు, కొంతమంది $3 తర్వాత కూడా చూడడం జరిగింది. $12 తీసుకొని $12 ఉన్నప్పుడు కొని 4 లక్షలు 6 లక్షలు తీసుకొని 6 లక్షల పెట్టుబడి పెట్టి కూడా వాళ్ళు డే బై డే వాళ్ళు ఆన్లైన్ లో లైవ్ లో లేక సో మనకి ఏంటంటే సార్, సో దీనివల్ల కొంతమంది ఇది తెలియక, అంటే వాళ్ళని నేను ఏదో అనడానికి కాదు, వాళ్ళకి తెలియక సిస్టమ్ తీసుకున్నది అంటారు. బట్ ఇక్కడ సిస్టమ్ నీ మనీ ఎప్పుడు తీసుకోదు. బట్ నువ్వు ఎప్పుడైనా ఏం చేయాలి అంటే, ఇలాంటి క్రిప్టోలు అంటే నాకు కూడా తెలిసి వచ్చేసింది ఎప్పుడు అంటే, రియాలిటీగా మీ ముంగట నేను ఒప్పుకుంటాను, ఈ రోజు నుంచి మాట్లాడినా ఎన్ని చేసినా కూడా. సో ఎప్పుడైతే 12 నుంచి 11 అయింది, 10 అయింది, 9 అయింది, ఆ టైంలో నేను నా యొక్క మైండ్ సెట్ అనేది ఇది పనిచేయట్లేదు. పనిచేయక ఎందుకు ఇలా అవుతుంది? నాకు ముంబై టీం ఉంది సార్, నాకు ముంబై టీం ఉంది, వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు అనమాట.
సో ఇక్కడ లాభం లేదని చెప్పేసి వాళ్ళతో డ్యూటీలో మీటింగ్ చేస్తూ, ఇక్కడ మనం మీటింగ్ చేస్తూ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళతో చర్చించడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు వాళ్ళు నాకు, అంటే అప్పటికి నేను బైనాన్స్ నాకు తెలుసు కానీ నేను ట్రేడింగ్ చేయలేదు. బైనాన్స్ లో ట్రేడింగ్, ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ అని, ఈ మన ఏమంటారు ఇవన్నీ ట్రేడింగ్ నేను చేయలేదు. సో నాకు తెలీదు. వాళ్ళు ఏం చేశారంటే, నీకు అది కాదు, నువ్వు రారా నాకు, అంటే మేము మా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు, మేము రైతు ర్యాంక్ రారా నువ్వు, ఏం కాదు మీటింగ్ రా, నీకు నేను ఒకటి నేర్పుతాను అది అని చెప్పి సంథింగ్ అని చెప్పేసి వాళ్ళు ఒక గ్రూప్ గా వెళ్ళి మొత్తం బైనాన్స్ అంటే ఏంటిది, బైనాన్స్ లో మనం ఏ విధంగా ఆటలు ఆడచ్చు, బైనాన్స్ లో ఏ విధంగా మనం సంపాదించవచ్చు, సో ఏ కైన్ అనేది ఏంటి, ఎప్పుడు లిస్టెడ్ అవుతుంది, తన యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది, సో ఏది ఎప్పుడు పడిపోతుంది, ఏది ఎప్పుడు పెరుగుద్ది, దాన్ని ఏ విధంగా మనము బయటకు, ఏ విధంగా మనము మరి స్పాట్ ట్రేడింగ్ లో ఏ విధంగా పెట్టుకోవాలా, ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలా, 5x ఎలా ఉంటుంది, 3x ఎలా ఉంటుంది, 4x అంటే 10x ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్లు అన్ని వాళ్ళు చెప్పేసరికి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇది క్రిప్టో, యాక్చువల్లీ మనం క్రిప్టోలోకి వెళ్ళాం. అంటే అప్పుడు మెల్లగా క్రిప్టో అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి, సో అప్పటికి కూడా నేను $12 కొని కూడా నేను $9 అప్పుడు మార్చేశాను సార్. అది తెలియక ముందు కూడా నేను మార్చేశాను. అంటే కొద్ది మనం ఇక్కడ రోజు మీటింగ్ చేస్తున్నాము, ఎవరొక లీడర్ మాట్లాడుతున్నాడు, సో మనము యూఎస్డిటీని ఈ విధంగా మార్చుకోవాలి, దీన్ని ఇలా తక్కినప్పుడు ఇలా మార్చుకోవాలని ఇవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం గనక సో మనకు పెద్దగా బాధ కలగలేదు. అంటే సపోజ్ నీకు ఉన్న ఎంత ఆ టైంలో అంత అమౌంట్ ఉందని చెప్పేసి 200 కాయిన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది సార్. అది కూడా సొంత డబ్బులతో కాదు, నేను కువైట్ లో దినార్ నడుస్తుంది సార్. సో ఇక్కడ వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని నేను కొన్నాను అనమాట. అంటే నేనేమనుకున్నా అప్పట్లో ఇప్పుడు అందరు అనుకున్నట్టుగానే ఈ 13, 12 పెరుగుతా పోయింది కదా సార్, సో 24 అయింది అనుకో, నాకు మనీ డబల్ అవుతుంది కదా, అంటే అది కూడా ఎన్ని రోజులు, కొద్ది రోజులు కానీ తీసుకున్నాను. ఇట్స్ ట్రూ సార్, ఇది రియాలిటీ. నేను సిస్టమ్ ఖరాబ్ అంటానికి కాదు, బట్ ఇప్పుడు నేను కూడా లైవ్ లో లేకపోతే నాకు కూడా చుక్కెదురే, నేను కూడా అదే మాట మాట్లాడుతుంటే. అంటే దీని అర్థం ఏంటంటే మనకు నాలెడ్జ్ లేక మనం ఇలాంటి మాట మాట్లాడతాం అనమాట. సో సిస్టమ్ దగ్గరికి వెళ్ళేది సార్, మీరు చూసుకోకపోతే దానివల్ల ఏమవుతుందంటే అది గాలిలో వెళ్ళిపోతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు 12 ఉన్నప్పుడు కొన్నావు, ఒకవేళ అది 6 అయింది కనుక మీకు సగం అమౌంట్ కనబడుతుంది. అంటే నువ్వు 4 లాక్ పెట్టుకుంటే అది 2 లాక్ హిసాబ్ కనబడింది ఆ టైంలో. బట్ అది నిజంగానే 24కి వెళ్తే నీ దాంట్లోనే 20 అది నువ్వు 4 లాక్ 2 లాక్ తీసుకుంటే 4 లాక్ కనబడుతుంది. నువ్వు 2 లాక్ కొన్నది కానీ అక్కడ 4 లాక్ కనబడుతుంది. అంటే అర్థం ఏంటి, సిస్టమ్ నీకు తీసుకొచ్చి వేసింది అని కాదు, ఇట్స్ క్రిప్టో నాలెడ్జ్ ఉంటే కనుక అది రేటు మార్కెట్ లో పెరిగింది అని అర్థం. ఇప్పుడు నీకు తగ్గిపోయింది కనుక మార్కెట్ లో తగ్గింది అని అర్థం. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే, నేను సిస్టమ్ సపోర్ట్ చేయడం కాదు, ఇక్కడ మిమ్మల్ని ఖరాబ్ అనడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం తెలుసుకోవడంలో తప్పు జరిగింది. కొన్ని తప్పులు జరిగిపోతాయి సార్. తప్పులు జరిగిపోయిన తర్వాత అయ్యో నాకు తెలియదే అంటున్నారు. ఇందాక మీరు అన్నారు, రైట్ అవును. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మనము తెలుసుకోక ఇలా జరిగింది. అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాలి సార్. ఇప్పుడు మీ యొక్క అసెట్ మీరు తక్కువ పెట్టినా కానీ అంతగానో పెరిగింది అంటే సిస్టమ్ ఇచ్చింది. బట్ ఇక్కడ నాలాంటివన్నీ అంత పెట్టలేను. నేను ఎంత పెట్టినాను, ఒక $100 పెట్టాను అనుకోండి సార్. $100 పెట్టి నేను ఎంత ఆశించాలా, మీ అంత ఆశిస్తే కుదురుతుందా సార్? $100 క్రాష్ సార్, జయరామ్ సార్, తెలుసు. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్. మన యొక్క పార్ట్నర్స్ కి అర్థం అవడానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నాకు తెలుసు 100%. ఇక్కడ ఉన్న లీడర్లలో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు లైవ్ లో కూడా ఉన్నారు, మీకు పెద్ద అమౌంట్, ఇంత పెద్ద అమౌంట్లు పెట్టిన వాళ్ళు నాకు తెలుసు. సో 50-50 మీ 2 వ్యాలెట్లు క్రాస్ అయిపోయినాయి అంటే 1 crore ఎగ్జాంపుల్. తర్వాత ఇంకా కొన్ని వ్యాలెట్లు ఉన్నాయి 25,000. సో అవన్నీ లెక్కలు పట్టుకుంటే దగ్గర 2 crore వరకు మీరు వెళ్తుంది, ఎబో వెళ్తుంది మీరు. అంటే అందులో కొంతవరకు సిస్టమ్ ఇచ్చింది అయినా కూడా వెళ్ళింది కదా. సో మీరు ఇప్పుడు కూడా మీరు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీరు కూడా అనొచ్చు అయ్యో సిస్టమ్ వేస్ట్ అని. బట్ మీలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక అర్థం చేసుకునే ఏమొచ్చింది, రోజు మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సో రేపు పొద్దున ఏం జరుగుతుంది, ఇలా కాకుండా రేపైనా మన ఇది సిస్టము దీని ఒక రంగు రూపు. ఎందుకంటే సార్ ఈ 2 ఇప్పుడు ఈ 4 నెలల వ్యవధిని మనము ఇలా రాంగ్ గా చూస్తున్నాం కానీ సార్ ఒక్క నైటే సరిపోతుంది, ఒక్క నైట్ కాదు, ఒక సెకండ్ సరిపోతుంది సార్ సిస్టమ్. ఎందుకంటే ఇదంతా
బదలాయించడానికి, అంటే ఏమంటాం కదా, తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసడానికి సార్ వాళ్ళకి ఒక క్షణం పడుతుంది సార్. అవును సార్. సో ఆ టైంలో ఏమవుతాయంటే ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఇప్పుడు ఎవరైతే ఇది అలా అది ఇలా, సో అలా పటాపంచలైపోతాయి సార్. అప్పుడు అవన్నీ పబ్లిక్ అంతా మర్చిపోతారు. అదంతా మర్చిపోయి ఇప్పుడు మనమే కాదు, బయటకు వెళ్ళిన పబ్లిక్ కూడా ఇగో చిటికలో లోపల వచ్చే అవకాశాలు వస్తాయి సార్. కాకపోతే దాని యొక్క అది ఎప్పుడు ఏంటి అనేది మనం చెప్పలేం అనేది, కాకపోతే మనం చెప్పలేం. అలాగని చెప్పేసి పబ్లిక్ మీరు అందరూ తప్పుగా తీసుకుంటే, నేను 6 నెలలే సార్, నేను సంవత్సరమే సార్ చూస్తున్నానంటే మాత్రం సరైన సమాధానం మీకు దొరకదు సార్. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఏమో మాట్లాడదు, మనమేమో మనకు పూర్తిగా వాళ్ళు చెప్పరు. అంటే వాళ్ళంటే ఎవరు సార్? సిస్టమ్ ఫౌండర్ వచ్చి మనకు చెప్పడు. సో అందుకని చెప్పేసి మీకు 100% సర్టిఫికేషన్ సమాధానం అయితే దొరకదు సార్. ఓకే, అందుకని చెప్పేసి సార్ మీరు ఏంటంటే ఎవరైనా చేసుకున్న వాళ్ళు, ఇక్కడ కేవీ యాదవ్ సారే కాదు, కేవీకే యాదవ్ సారే కాదు, ఎవరైనా కూడా ఏంటంటే మీరు ఒకవేళ ఎంత అమౌంట్ పెట్టుకున్నా మీకు ప్రాబ్లం లేదు, కానీ సో యూ నీడ్ టు అలర్ట్ 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 సార్. అంటే ఎనీ టైం దీన్ని ఏమంటారా, మనం తెలుగు భాషలో మాట్లాడుకుంటే కాచు కూర్చోవాలి. అంటే ఇటువంటి బిజినెస్ లో క్రిప్టోలో ఏమవుతుందంటే సార్, కాచు కూర్చోవాలి సార్. అంటే తెలుసుకోవాలి, దాని గురించి డీప్ గా వెళ్లాల్సి వస్తుంది. సో అలాంటి మీరు మళ్ళీ మీకు ఇంకో క్వశ్చన్ వస్తే సార్, మన కింది వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి, దే విల్ ఆల్సో అంటే సార్ మరి నీ కింది ఇంత మనం మాట్లాడుతూ నీ కింది వాళ్ళు అలా ఉన్నారంటే లేరు. సో వాట్ విల్ డూ, ఏం చేయాలి, మనం ఏం చేద్దాం మరి? ఇప్పుడు సిస్టమ్ అనేది తన యొక్క మొత్తం మారిపోయింది, ఉన్నట్టు అసలు లేదు, మొత్తం మారిపోయింది. సో అందుకని ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నాం సార్, వాళ్ళని 13 ఉన్నప్పుడు తీసుకొచ్చాం లోపలికి, సీట్ పండింగ్ చేయించాం. బట్ నో వన్ ఎక్స్పెక్టెడ్, మనం అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పోను కొద్దిగా తగ్గుతుంది అంటే అన్నది మనము దాన్ని గ్రహించలేము. గ్రహించినా కూడా తీసుకొచ్చే వాళ్ళమే, ఎట్లయినా డీపీలు ఉన్నాయి, ఏమన్నా కానీ ఇప్పుడు ఏమన్నా కానీ అసలు వాళ్ళని తీసుకొచ్చింది. సో అలాంటి వాళ్ళకి ఒకే ఒక సొల్యూషన్ ఇస్తుంది, అలాంటి వాళ్ళకి ఒకే ఒక సొల్యూషన్. సో అప్పుడు వాళ్ళు 5,000 to 6,000 పెట్టినారు. ఏమంటారు సార్ కేవీ యాదవ్ సార్? ఆ టైంలో ఒక నార్మల్ వ్యక్తి 5,000 కానీ 6,000 కానీ బిఎన్బి ఛార్జ్ తో సహా, తర్వాత కైన్ రేట్ కూడా ఒక పెట్టాలన్న తర్వాత మళ్ళీ 1,000 రూపాయలు 1,300 మళ్ళీ పెట్టారు. ఎస్, 100% వీఆర్ అగ్రీ. సో వాళ్ళు దగ్గర 7,000 రూపాయల వరకు అప్పుడు పెట్టినారు. బట్ ఏంటంటే వాళ్ళ 7,000 రూపాయలు ఇప్పుడు 7 రూపాయలతో సమానమైంది. నేను అగ్రి, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయంటే మనం మాట్లాడుకుంటున్నాము. సో 7,000 రూపాయలు 7 రూపాయలతో సమానమైంది. ఎందుకంటే అక్కడ ఒక కైన్ ఉన్నా అది $1 సమానమైంది. ఇప్పుడు నువ్వు ఆ రోజున 1,000 రూపాయలకు తీసుకున్నా, 13 రూపాయలు తీసుకున్నా, $13 తీసుకున్నా, అది $1 సమానమైంది. సో లోపల మీకు ఆ టైంలో సిస్టమ్ $4 కాయిన్స్ వస్తే, 4 పీవీసీ మీటర్లు వస్తే, 2 పీవీసీ మీటర్లు మనకు 50% 6. అవి 6 ఇప్పుడు రిలీజ్ అయినాయి, కానీ దాని విలువ ఎంత అంటే ₹6. ఓకే, అలాంటి వాళ్ళకి మనం సజెషన్ ఒకటే ఇచ్చేది, ఇక్కడ సొల్యూషన్ ఒకటే ఇస్తాం మనం, అదేమన్నా కానీ. సో ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ₹1 విలువ ఉంది కనుక, వాల్యూ ₹1 ఉంది మన టోకెన్ వాల్యూ. సో 5,000 మాత్రం మళ్ళీ వాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే 5,000 టోకెన్స్ వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. సో అలాగా సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఏముందంటే 100 అవుతే మనం విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ ఉందా లేదా సార్? ఉంది సార్. 100 అవుతే మనం విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది సిస్టమ్. సో నువ్వు ఇక రేటు పెరిగితే గనక ఆ 100ను నువ్వు మధ్యలో విత్డ్రాల్ పెట్టుకొని యూ హ్యావ్ టు సేల్, నువ్వు సేల్ అవుట్ చేసుకో. నీది నువ్వు తీసుకో, సేల్ అవుట్ చేసుకో. ఒకవేళ ఇక్కడ నువ్వు 500 అయిన కొద్ది మళ్ళీ కంపౌండ్ చేసుకుంటే దాని యొక్క విలువ అనేది మామూలుగా సో దాని విలువ అనేది ఇప్పుడు మేబీ ఒక లీడర్ రాబోతారు, ఏది మేబీ రేపు కానీ, ఈ రోజు మంగళవారం, ఐ థింక్ రేపు, ఈ రోజు మంగళవారం సార్, ఈ రోజు మంగళవారం సార్. ఎస్, రేపు నేను లీడర్ పేరు చెప్పను, కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్పను. సో అదంతా దాని కంపౌండింగ్ ఏంటిది, ఏ విధంగా చేస్తే ఏం జరుగుతుంది అనేది రేపటి సెషన్ లో మీకు ఆ సార్ ద్వారా మొత్తం క్లియర్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, అరే
పెట్టిన 5,000కి 6,000కి దిక్కు లేదు. అంతకుముందే వాడు కార్డ్ చేశాడు, అంతకుముందే ఏమంటారు కనెక్ట్ చేశాడు, అక్కడ 7,000 పెట్టాడు. మొన్న మళ్ళీ సీడ్ పండింగ్ అన్న తర్వాత 2 సంవత్సరాల క్రితం మళ్ళీ 7,000 పెట్టాడు వాడు. మళ్ళీ ఇప్పుడు ఒక 5,000 పెట్టమంటే వాడిని కొడతాడు, తిడతాడు అనే భావన మనకు కలుగుతుంది. వాస్తవమే. బట్ వాట్ వీ హావ్ టు డూ? మరి ఏం చేద్దాం? దిస్ ద వే. మన దగ్గర ఉన్న దారి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇదే. సో కెవికి యాదవ్ సార్ ఏమంటారు? ఇది ఎందుకంటే ఇది వాళ్ళకి బెనిఫిట్ సార్. ఎందుకంటే మళ్ళీ మనం అనుకోవద్దు ఏది రాబోయే రోజుల్లో అవుతుంది. ఏదో సార్ మీకు సార్ చెప్పండి. ఓకే ఓకే. హలో చెప్పండి సార్. సరే సార్ రావడం లేదు సార్. అదే సార్కి నెట్వర్క్ లేనట్టుంది సార్, దాని మూలన సార్. అవునా? ఓకే ఓకే సార్. ఓకే ఓకే వస్తారా కొద్దిగా నెట్వర్క్ కొద్దిగా ఇష్యూ. సార్ నా వాయిస్ బాగా వినపడుతుంది సార్? సార్ క్లియర్ సార్, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. ఓకే సార్. ఓకే సార్. మీరు మాట్లాడచ్చా సార్? మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు మనం పీవీసీ మెటల్లో మనం చేసే వ్యవసాయం కదా సార్ మనం చేసేది. వ్యవసాయం కాబట్టి ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఏమనుకుంటున్నారు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాకు రాలేదే అంటే విత్డ్రా అంటే రీడీమ్ చేసుకోవడానికి అవకాశం లేదు కదా. అయితే నాకు వచ్చిన తలం ప్రకారం ఏంటంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ అని నేను అనుకుంటున్నా సార్. నేను హలో చెప్పండి సార్. ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ లో డ్రిప్ సిస్టమ్ అంటే ప్రతి చెట్టుకు నీళ్లు పోయేటట్లుగా లాస్ట్ వరకు పైపులు ఏం చేస్తారు సార్, బంద్ చేస్తారు. ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ మాత్రమే చిన్నగా ఉంటది, ఒక సూది అంత బొజ్జం వేసి ఇడిచి పెడతారు డ్రిప్. మొత్తం చెట్లన్నిటికీ నీళ్లు సమానంగా వస్తాయి. అవును సార్, అది పైప్ లైన్ సార్. అది పైప్ లైన్ ద్వారా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, దాని ద్వారా మొక్కలకి కొద్దిగా వాటర్ అనేది వస్తా ఉంటుంది. చిన్న చిన్న పైపులు వేసి డ్రిప్ చేస్తారు సార్ అవి. అవును సార్. అంటే సమానంగా అన్ని చెట్లకు పోతాయి. ఒకవేళ ఒకేసారి ఇడిచిపెట్టారనుకోండి మొత్తం అన్ని నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అట్లా డ్రిప్. నాకు తెలిసి ఇప్పుడు పీవీసీ మెట వ్యవసాయం ఎట్లుంది అంటే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నా. అంటే ఆ పీవీసీ మెటాలు అందరికి సమానంగా రావాలి. ఇప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు సార్, ఇప్పుడు ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక వ్యక్తికి మరి నెలకు వచ్చేసి ఒక $10,000 రిలీజ్ అయ్యాయి అనుకుందాం సార్. లేదు, $1,000 రిలీజ్ అయ్యింది అనుకుందాం. ఎన్ని వస్తాయి సార్ సార్కు ఈ రేట్లో? ఈ రేట్లో అయితే చాలా వస్తాయి సార్. చాలా వస్తాయి. అయితే అంత మనం పెట్టలేము కాబట్టి, అంటే తక్కువ చిన్న వాళ్ళు పెట్టింటారు కదా, వాళ్ళు అంత పెట్టలేరు కాబట్టి ఒక వ్యక్తి దగ్గరికే పీవీసీ మెటల్ అనేది జమ అవుతాయి సార్. అవును సార్. కాబట్టి ఇప్పుడు రీడింగ్ చేసేకి అందరికి సమానంగా 10 పెట్టాడు. ఇంకా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి తీసుకొచ్చి పీవీసీ మెటల్ కొనుక్కొని హోల్డ్ చేసుకుంటారు, లేదా సీడ్ పండింగ్ చేసుకుంటారు. నేను అలాగే చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు డిసెంబర్ తర్వాత, అంటే ఈ సంవత్సరం కాదు నేను చెప్పేది, లాస్ట్ డిసెంబర్ విషయం చెప్తున్నా నేను. అప్పుడు ఇంచుమించు $1 ఏముంది అనుకుంటున్నా అంటే నా క్యాల్కులేట్ ప్రకారంగా $1 మరి ఉన్నప్పుడు 5,000 పీవీసీ మెటాలు నేను పెట్టుకోవాలనుకున్నా. 5,000 ఇప్పుడు 20,000 వరకు పెట్టుకున్నాను. నా టార్గెట్ వెళ్ళింది. అయితే వాస్తవానికి ఏంటంటే
అందరికీ సమానంగా పెట్టుకోవాలి, అందరూ సమానంగా పెట్టుకోవాలి అని అందరికీ అవకాశం వచ్చింది నేను అనుకుంటున్నాను. ఎస్ సార్ ఇప్పుడు కరెక్టే సార్ అది. పెద్దవాళ్ళు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒకే అందరు కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి ఎక్కువ పోతాయి, తక్కువ రేట్ ఉంది కదా సార్. అవును సార్ అవును. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడి 500తో చేసుకున్నా కానీ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు రాజేష్ సార్ చెప్పినట్టుండే ఒకసారి 5 లక్షలు వాల్యూ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అందరు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మంచి అవకాశం. ఇంకా నేనేమనుకుంటానంటే ఇంకా 4 నెలల వరకు ఇట్లే ఉండాలి నేను అనుకుంటా. నిజం సార్, అవును నేను సార్ అనుకుని ఏమనుకుంటానంటే ఇంకా 4 నెలల వరకు ఇట్లుంటే కన్నా నా టార్గెట్ 50,000 వరకు నేను పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు అవకాశం కదా సార్. ఇప్పుడు తక్కువలో ఉన్నప్పుడు బయట నుంచి డబ్బు తీసుకొని పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదంటే వచ్చిన దాంట్లో రీడింగ్ చేసి పీవీసీ మెటల్ కొనుక్కోవాలా? తలంపు ఏంటంటే అదే సార్ నాది. కాబట్టి ఇప్పుడు ఈ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అందరికి. రైట్ పీవీసీ మెటల్ సార్. శాంతిరాజ్ సార్ 100% సార్, కరెక్ట్. అదే సార్. యా కరెక్ట్ సార్. మీరు నా మంచి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. నా వాయిస్ సార్ వస్తుంది కదా? మంచి వస్తుంది సార్, ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. ఇచ్చారు సార్. యా కరెక్ట్, 100%. అది కాకుండా ఇప్పుడు చూడండి సార్, మీరు అన్నట్టుగా ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది దాన్ని కూడా ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అవును సార్, అవును అప్పుడు సార్. క్రైటీరియా అంటే ఓకే, 5గురిని మెయింటైన్ చేయాలా, 5గురిని 500తో చేయాలి, మనం కూడా 500తో చేయాలి. తర్వాత ఆ కింద 5గురిని కూడా 190 రోజులు దాటింది అంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి వాళ్ళని చేసుకోమని మనం ఇంటెన్షన్ ఇవ్వాలి. చలో కనుక కొంతమంది దాన్ని రీచ్ అవ్వలేకపోయారు అని మనం అనుకుంటే, మరి ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది బాగుంది కదా. అవును మళ్ళీ సార్, బాగుంది సార్. నీకు అవును అవును ఎర్లీ బర్డ్ బాగుంది, నీకు రీజనబుల్ వాల్యూ వచ్చింది. అవును నీకు రీజనబుల్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ పబ్లిక్ ఏంటంటే, ఇక్కడ చిన్న వాళ్ళేమో నా అమౌంట్ రాకపాయే అని వాళ్ళు అలా, ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చారు, అలా వాళ్ళు డల్ అయిపోయారు. పెద్దవాళ్ళేమో, పెద్దవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు, ఇప్పుడు ఇందాక ఓకే యాదవ్ వస్తారు కావచ్చు, మీలాంటి వాళ్ళు ఇప్పుడు పెడదాం ఇంకా. సో 1 crore ఇక్కడ కూడా మీరు పెట్టడం జరిగింది, 2 crore కూడా ఎక్కువ పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న లీడర్లలో. సో వీళ్ళకేమో నాకు రాకపోయా అని చెప్పేసి వీళ్ళు. సో ఏమైంది అంటే ఇక్కడ సిస్టమ్ ఒక వేలో వెళ్తుంది. వీళ్ళేమో కింది స్థాయి వాళ్ళేమో $13 ఉన్నప్పుడు నేను వచ్చాను, ఈ రోజు 13 పైసలు అయింది అంటే ఎగ్జాంపుల్ 13 రూపాయలు కూడా లేదని వాళ్ళకి, ఈ వాళ్ళకేమో నాకు తీసుకోవడానికి ఇంకా రాకపోయని చెప్పేసి వాళ్ళకి. సో ఇక్కడ ఏమైందంటే అవును సార్. మొత్తము మైనస్ 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 మైనస్. కానీ ఇక్కడ వీళ్ళకి తెలియట్లేదు, సిస్టమ్కి తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడినారో, సో ఇవాళ నువ్వేమో వెయిట్ చేయన్నట్టు, అంటే నేను ముందర నుంచి ఉన్నా, నేను కొనుక్కున్నాను కనుక వెయిట్ చేయమన్నట్టు. అలా సో సార్. ఇక్కడ ఏమైందంటే ఇలా ఈ విధంగా ఇక్కడ ఏమైంది, ఇప్పుడు సిస్టర్కి విషయం తెలిసి ఏంటంటే, అవును సో ఇప్పుడు ఉన్న వాళ్ళనేమో మనము ఉంచుకోవాలి, అంటే మనం ఆపబట్టాలి. వాళ్ళకి ఆపబడడం అంటే ఊరికే కాదు, వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఎంతో కొంత పెట్టినారు, ఓకే వీఆర్ అగ్రీ. బట్ ఇప్పుడు మీకు ఛాన్సే, మీరు రిఫర్ ఇన్కమ్ సంపాదించడానికి కొత్త వాళ్ళని మీరు ఇన్వైట్ తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ స్టేకింగ్ లో రివార్డు 200% చేయడం జరిగింది. తర్వాత మీరు అందాక అన్నట్టుగా వాల్యూ కూడా రీజనబుల్ గా ఉంది, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కొనే రకంగా రీజనబుల్ గా ఉంది. తర్వాత ఇక్కడ మన ఏమంటుంది ఎర్లీ బర్డ్ అనేది చాలా 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 ది బెస్ట్ కాన్సెప్ట్ అనమాట. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి అందరికి సేమ్ వస్తుంది కనుక. సో ఇక్కడ చాలా చాలా బెస్ట్ పాయింట్. ఎందుకు ఎర్లీ బర్డ్ బెస్ట్ అంటే, ఓకే నీ కిందున్న 2 ఐడీలకి అంటే నువ్వేం చేసుకుంటున్నావు, అందుకని చెప్పి సిస్టమ్ ఏముంటుందంటే నువ్వు టీం తెచ్చుకోవాలి, ఇద్దరిని తీసుకోలేమా అనే ఒక కాన్సెప్ట్ సిస్టమ్ ఇది. సిర్ఫ్ నువ్వు ఇద్దరిని తెచ్చుకుంటే నీ 100 అనేది 223 days కు నీకు డబుల్ అవుతుంది. సో దీన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారంటే, అందరు నేను అనట్లేదు, ఇంకా ఉన్నారు ఇక్కడ చాలా మంది, కానీ వేల మీద లెక్క పెట్టే రకంగా ఉన్నది. అంటే అంత తక్కువ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు చూస్తే పబ్లిక్ మొత్తం మళ్ళీ ఎక్కడ పడింది అంటే, ఈ రేటు తక్కువ అయింది, ఇక్కడ 200% చేసేసరికి అది ఇక దాన్ని అక్కడికి వెళ్ళట్లేదు, ఏది టోకెన్ ఫార్మింగ్ వాళ్ళు వెళ్ళట్లేదు. మళ్ళీ ఇక్కడ ఒక దెబ్బ సిస్టానికి, ఇక్కడ సిస్టానికి మళ్ళీ ఒక దెబ్బ.
అంటే ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ ఏమవ్వాలి అంటే ఇది 2 కన్నుల్లో ఇదొక కన్ను అదొక కన్ను సిస్టానికి అని అడిగితే. అవును సార్, అవును. రైట్. సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ 2 ఒక కళ్ళు. ఇక్కడ ఇచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక్కొక్కరు చూస్తే బావు లక్షల్లో పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, అక్కడ కూడా కొంచెం ఇక్కడ మనము 400-500 USDలు పెట్టుకున్నట్టయితే అట్లీస్ట్ అక్కడ ఒక ఐడియా అయినా మనము ఇది స్టేకింగ్ నడిపించాలి, అది మన ఎర్లీ బర్డ్ వ్యాపారాన్ని నడిపించుకోవాలి. బట్ ఆ టైంలోనే వీళ్ళు చేయలేదు, ఇంకా ఈ టైంలో ఏం చేస్తారు సార్? అలా అయిపోయింది పబ్లిక్కి. సో అంటే వీళ్ళు కొద్దిగా డల్ మైనస్ పాయింట్లే వెతుక్కోవడంలోనే రోజులు గడిచిపోతున్నాయి. దాంతో పాటు పక్క వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ఆ సిస్టమ్ అని ఈ సిస్టమ్ అని. సో ఈ విధంగా మైనస్ జరుగుతూ వస్తుంది. అందుకని చెప్పేసి సిస్టమ్ కూడా ఆ విధంగా కొట్టుమిట్లాడుతుంది అనమాట సార్. అంటే ఆ మైనస్ పాయింట్లు ఉన్నమాట వాస్తవమే, కానీ ఇలా జరిగేసరికి సిస్టంలో మైనస్లు కొంచెం ఎక్కువ అయిపోయాయి. అంటే వాడు ఒక స్టెప్, ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క వాల్యూను నిలబెట్టడానికి ఒక దగ్గర 4 to 5 టైం ప్రయత్నం చేశారు సార్ సిస్టమ్. 4 నుంచి 5 సార్లు ప్రయత్నం చేసింది. ఇది అన్ని ఇందాక చెప్పాను సార్, అన్ని టోకెన్ లెక్క మనం కంపారిజన్ చేసుకోవడానికి లేదు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి మనం వచ్చి ఇక్కడ మన వాళ్ళ లీడర్స్ కొంతమందికి అనిపించవచ్చు, సార్ మొన్న వచ్చింది సార్ ఒకటి 1 month కోసం వచ్చింది సార్, 2 months క్రితం వచ్చాను, నా ఎదురుగా వచ్చింది సార్ అని మీకు అనిపించవచ్చు. నేను మీటింగ్ బిగినింగ్ లో చెప్పాను, మీరు అందరు లేకపోవచ్చు, కానీ దాని కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ కేవీ యాదవ్ సార్ కావచ్చు, శాంతిరాజ్ సార్, మరి మీరు ఎంత చేశారు నాకు అంత కొంచెం ఐడియా లేదు, ఏమనుకోవద్దు. సో నేనే కావచ్చు, ఇందాక నేను మీకు ఒక ఐడియా ఇచ్చాను. ఏమని అంటే, నేను 2 వ్యాలెట్లు సెకండ్ క్రైటీరియా నడుస్తున్నాయి ఇంతకుముందు, ఇప్పుడేమో అవి ఎర్లీ బర్డ్ గా చేశాను. అయితే కంపౌండింగ్ తో జరుగుతుంది. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, నీకు సిస్టము మనం కంపౌండింగ్ చేస్తే ఈ 2 సంవత్సరాల్లో మల్టిపుల్ టైం ఎక్స్ట్రా అయిపోయింది సార్. అయిపోయిందా లేదు సార్? మల్టిపుల్ టైం మన అమౌంట్ ఎక్స్ట్రా అయింది. కాకపోతే మనం బయటకు తీయలేమంతా. ఏమంటారు సార్? కరెక్టేనా? కరెక్ట్ సార్, కరెక్టే. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నీకు విత్డ్రా ఆప్షన్ ఉంది. ఓకే, బిఎన్బి ఎక్కువ కట్ అవుతుంది, 10 వస్తున్నాయి, అవన్నీ కాదు, తీసుకో. ఎవరు తీసుకోవాలా? ఇందాక మాట్లాడినట్టుగా ఆల్రెడీ నువ్వు ఎక్కువ చేసుకొని ఉన్నావు కనుక నువ్వు తీయాలా. ఎందుకు తీయాలంటున్నావు? ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు మళ్ళీ పెట్టుబడి పెట్టకు. నువ్వు ఆల్రెడీ 50 lakh వరకు వెళ్ళావు, 1 crore వరకు వెళ్ళావు, 2 crore వరకు వెళ్ళావు, 3 crore వరకు వెళ్ళావు. సో నువ్వు మళ్ళీ నీ జేబులోకి పెట్టాల్సిన అవసరం లేదు నీకు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నువ్వు ఏదైతే తీస్తున్నావో అది నీకు బిఎన్బికి తోడ్పడుతుంది. బట్ అలా నీకు అమౌంట్ అనేది మల్టిపుల్ పోతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో ఎప్పుడైతే ఇందాక ఒక మాట అన్నాను, ఎప్పుడైతే సిస్టానికి ఈ 6 నెలల నుంచి నువ్వు ఎదురు చూడు, సంవత్సరం నుంచి ఎదురు చూడు, సిస్టానికి ఒకే ఒక క్షణం, ఒకే ఒక రోజు అది తిమ్మిని బొమ్మివ్వడానికి. అంటే ఆ ఒక టైం అనేది ఏమంటాం కదా మన మాటల్లో, ఓవర్ నైట్ అరే ఇలా అయిపోయిందిరా అని అంటాం కదా, అలా అవుతుంది. బట్ ఇక్కడ ఆ ఓవర్ నైట్ బెనిఫిట్ ఎవరికి దొరుకుతుంది సార్? ఒకసారి మీరు చెప్తారా? ఆ ఓవర్ నైట్ బెనిఫిట్ ఒకవేళ అయితే కనుక ఎవరికి దొరుకుతుంది సార్? అంటే మీలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి. చెప్పండి సార్. ఎక్కువ శాతం అయితే మన ఎలాగ పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళకన్నా బయట పర్సన్స్, అవుట్ సైడ్ పర్సన్స్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది సార్. బెనిఫిట్ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పి సిస్టమ్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు. అందుకే సిస్టమ్ ఏముంటుందంటే, ఇక్కడ మీరు లోపల ఉన్నాయి చూడండి, లోపల ఉన్నాయి వాటికి నేను విలువ తీసుకొస్తాను, ఆ ప్రయత్నం చేస్తుంది సార్. లోపల మీరు ఎక్కువ పెంచుకోండి, ఎక్కువ పెట్టుకోండి, దానికి నేను విలువ తీసుకొస్తాను ఉంటుంది ముందుగా, దాని వాల్యూ పెంచుతాను ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు నోట్ దిస్ పాయింట్. సిస్టమ్ బయట వాల్యూని పెంచడానికి ప్రయత్నం చేస్తలేదు. ఇందాక ఇప్పుడు వెంకటేశ్వర సార్ అన్నట్టుగా, సో మన దగ్గర కంటే బయట వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, అదొకటి. తర్వాత ఇక్కడ నా పార్ట్నర్ ఎవరు అంటే, నా పార్ట్నర్ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫండింగ్ ఎవరైతే చేసుకున్నారో నా పార్ట్నర్స్. సో అందుకే ఈ ఆప్షన్ ప్రతి ఒక్కళ్ళు
ఇంతకుముందు 6,000, 7,000, 5,000 ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ వాళ్ళతో మనము ఏది ఎర్లీ బర్డ్ అని ఫార్మింగ్ అని వాళ్ళతో మనం చేయించలేం, కానీ మనము ఇది మాత్రం చేయించవచ్చు. ఇక్కడ ఏది టోకెన్ స్టేకింగ్ లో చేసుకుంటే 100 రోజులకు 100 కాగానే విత్డ్రాల్ పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బిఎన్బి అనే ఛార్జ్ ఉంటుంది సార్, ఎక్కడైనా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం సార్ ఇది తక్కువే అని మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఎక్కువైంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది కరెక్ట్. నాకు కూడా కష్టమవుతుంది సార్, నాకు కష్టం నా సొంత కష్టం కాదు, కానీ నా డౌన్ టీం నుంచి నాకు కూడా కష్టం అవుతుంది. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఈ మనీ లేదు అంటే మళ్ళీ పెరిగిపోయింది, ఎక్కువ జల్లి పెట్టాలి, అది నాకు కూడా కష్టమవుతుంది. బట్ సిస్టమ్ ఇస్ సిస్టమ్. ఎట్లంటే మనం యూనివర్స్ తో మనం రిక్వెస్ట్ పెట్టుకుంటాం. అంటే రిక్వెస్ట్ అనేది సార్ మనము కోరుకుంటాం అంతే తప్ప తను రియాక్ట్ అవుతాడా మనకి? నీకు జరిగే దాన్ని బట్టి నాకు అబ్బా, ఒకవేళ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా కోరుకొని నువ్వు దానికి ప్రయత్నంగా ఏదైనా చేసినావు అనుకో, ఏమవుతుందంటే దేవుడు నా మొర విన్నాడు అని నువ్వు అనుకోవడం తప్ప తను వచ్చి నువ్వు ఇన్ని రోజులు నేను నీకు చేశాను అని చెప్తాడా? లేకపోతే నీకు చేస్తాను నువ్వు వెయిట్ చేయని చెప్తాడా? చెప్పడు. అలాగే ఆల్సో సిస్టమ్ కూడా నీకు జరుగుద్ది, కాకపోతే యూ హ్యావ్ టు వెయిట్, యువర్ టైం రావాలి. నీ యొక్క టైం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. సో దీన్ని ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు. నెగిటివ్ తీసుకుంటే నెగిటివే, నేను ఇన్ని రోజు చేశాను లేదు సార్. సిస్టమ్ ఇప్పటికి కూడా 2 సంవత్సరాల పాప అనుకోవచ్చు, బాబు అనుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఎక్కడ పెంచుతుంది అంటే మీరు చూడండి, ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్సైడ్ వాల్యూ తీసుకొస్తుంది ముందుగా. నాకు తెలిసి మంచి వాల్యూ ఇన్సైడ్ తీసుకొస్తుంది. ఇప్పటికీ కూడా ఉంది అక్కడ, ఇప్పటికి కూడా సార్ ఇప్పుడున్న రేటుని బట్టి మీరు కొనుక్కుంటే లోపలికి వెళ్ళేసరికి 60% ఎక్స్ట్రా ఇస్తుంది సార్, 60% ఎక్స్ట్రా వస్తుంది. మీరు ఆలోచించండి, ఒకసారి చేసి చూడండి. సో అందరూ మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి. రేపు నాకు అడిగితే ఈ రోజు మరి ఏ సార్ లేరు, అందుకని చెప్పి నేనే మాట్లాడుతున్నాను. రేపు మనకు వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఏంటి ఏం కథ అనేది ఖచ్చితంగా మీకు వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది. సో నేను పేరు చెప్పాను, ఒకవేళ ఆ సారే లాస్ట్ లో చెప్తానంటే ఆ సార్తోనే వినిపిస్తాను, అతనికి ఇష్టమైతే ఆ సార్ చెప్తారు, లేదంటే మాత్రం నేను పేరు చెప్పాను. బట్ మీకు ఒక వండర్ఫుల్ సెషన్ అండ్ వండర్ఫుల్ క్యాలిక్యులేషన్ ఉండబోతుంది. సో అందరూ ఓపికతో ఉండండి. తానా అంటే తందానా అనకూడదు. అంటే ఒకరు దీన్ని ఇది లేదు, సరిగా లేదు, అది సరిగా లేదు అంటే, సో ఎవరు కానీ ఒక రోజు ఎగ్జాంపుల్ మీరు అందరు లీడర్స్ సార్, ఒక లీడర్షిప్ తీసుకోమని చెప్పాను. నిన్నట్లాగా మొన్న ఒక రోజు కూడా ఏమైంది అంటే, ఒక రోజు ఒకరు అంటే నెగిటివ్ కాదు, అది కరెక్ట్ విషయం మాట్లాడినా సార్, ఇక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి అది నెగిటివే. ఓకే, వాళ్ళకి నెగిటివ్ అయితే నువ్వు మాట్లాడేది కరెక్ట్. నేను అప్పుడప్పుడు అంటున్నా సార్ మాట్లాడేది కరెక్ట్ అని. మీరు మాట్లాడేది కరెక్టే అయినా కూడా ఇక నాకు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఇంకొకరు ఛాన్స్ తీసుకొని, ఎస్ మీరు 4 వెతికారు, ఎస్ ఇంకోసారి వస్తారు ఇంకో 4 వెతుకుతున్నాడు, ఇంకోసారి వచ్చి ఇంకో 4 వెతుకుతున్నాడు. మిమ్మల్ని నేను ఏం మాట్లాడలేదు, మీరు మాట్లాడేది కూడా కరెక్టే, ఆ సార్ మాట్లాడేది కరెక్టే, ఆ సార్. సో అలా అయితే ఏమవుతుందంటే సార్, ఏమవుతుందంటే ఇక్కడ ఎమోషనల్ గా మనం కనెక్ట్ అయి ఉన్నాం. ఈవెన్ నేను కూడా. సో నేను అందుకే అంటే ఏమంటానంటే, మీరు మాట్లాడేది కరెక్ట్ అయినా కూడా సో డోంట్ అందరు కలిసి ఒకేసారి అది అలా మాట్లాడితే మన టీం అంటే ఈ రోజు మీరు అనుకోవచ్చు నా టీం ఎవరు లేరు, సో నా టీం ఎవరు లేదని చెప్పేసి ఇంకొక లీడర్ అనుకుంటాడు, నా టీం ఎవరు లేదు ఇంకో లీడర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దే విల్ ఏమంటుంది దాన్ని, ఒక పీవీసీని ఎట్లా చెప్పాలి దాన్ని సార్, మీరు ఎవరైనా ఒకరు అనండి, ఏ విధంగా చూస్తున్నారంటే ఒక రకంగా చూస్తున్నారు వాళ్ళు, ఇది నా అని దాన్ని ఏమంటారు సార్, మీరు చెప్పాలి, ఆ మాటలు రావట్లేదు. సో ఆ విధంగా వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కనుక మీరు అందరూ ఏమంటారు కదా, గాల్లో ఫుల్ గా ఒక టైర్ గాలి ఏంటంటే పర్వాలేదు అని చెప్పేసి ఇంకో టైర్ గాలి తీసేస్తారు, ఇంకోటి తీసేస్తున్నారు, మొత్తం 4 టైర్ల గాలి తీసిన తర్వాత బండి ఎలా మూవ్ అవుతుంది అన్న విధంగా అవుతుంది. అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కళ్ళకి సో మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఆపి నేను అలా కాదు ఇలా కాదు అంటే కుదరదు సార్. అది ఏమవుతుంది అంటే అక్కడ క్రాస్ వస్తుంది. మరి మీరు మాట్లాడే ట్రూ, అవును నిజాలే అవి ఉన్నాయి, కరెక్ట్, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. అందుకని చెప్పేసి మీకు ఈ రోజు నేను చెప్తున్నాను.
నేను మొత్తం విన్నాను. నిన్నటి సెషన్ కూడా, మొన్నటి సెషన్ కూడా ప్రతిరోజు నేను వింటూ ఉంటాను ప్రభు. ఎందుకంటే ఇప్పుడు వినపోతే ఈ మధ్యన మన విజయభాస్కర్ సార్ వచ్చేసి పీవీసీ మీట్ అని రికార్డ్ చేస్తారు. కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతున్నారు సార్. అదే అవును సార్, అవును సార్, అదే అదే కంఠంలో ప్రాణం అంటారు సార్. బాగా డీప్ గా వెళ్ళాలంటే చూడండి, పానము అంటే హార్ట్, సార్ తన హార్ట్ అంటే మనిషి హార్ట్ సరిగా లేకపోతే ఉండలేడు కదా. తన హార్ట్ ఏ విధంగా అయితే హార్ట్ బీట్ కొట్టుకునే విధంగా ఉంటుందో, అంటే ఏమన్నా అయినసరికి తన పానం పోయినంత పని అలా అలా కనెక్ట్ అయ్యారు సార్. అంటే అలా అవ్వదు, బట్ మీరందరూ మీకు అందుకే నేను కొన్నిసార్లు నా మాటల్లోనే మీకు నెగిటివ్ కనబడుతుంది, కానీ ఏంటంటే అది నెగిటివ్ కాదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను ఒక మాట, ఏమని సార్, మీ అసెట్కు మీరే బాధ్యులు, మీరు ఎంత మనైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఇలా ఉండకూడదు. మీరు ఆ సార్ చెప్పారు, ఈ సార్ చెప్పారు, ఈ మీటింగ్లో చెప్పారు, ఆ మీటింగ్లో చెప్పారు, అని ఉండకూడదు అంటున్నాను కదా. ఇట్స్ ట్రూ సార్. అది మీకు కొంచెం ఖరాబ్ అనిపిస్తుంది, కానీ అదే కరెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే సార్, ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, 4 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఖరాబ్ అనిపిస్తుంది. బట్ కొద్ది 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 మీకు ఆలోచన విధానం పెరిగింది అనుకోండి, అవును కదా, మరి మన ఆస్తికి మనమే బాధ్యులం కదా అన్న ఆలోచన మీకు కలుగుతుంది. ఎస్, ఇటికల సంజీవ సార్ ఏమో మాట్లాడాలనుకుంటున్నారు, చెప్పండి సార్. ఓకే, అయింది. సో అలా మీరు దీన్ని జీర్ణించుకుంటే ఏమవుతుందంటే, అవును కదా అన్న ఒక ఆలోచన, భావన మీకు కలుగుతుంది. ఎస్, వెంకటేశ్వర సార్ ఏమైనా మాట్లాడాలనుకున్నారా? అంతే శ్రీను సార్, ఇందాక నుంచి చాలా సార్లు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. సార్కి ఇస్తే మళ్ళీ నాకు ఛాన్స్ ఉండదు కదా సార్. అదే అందుకనే సార్, అందుకనే మిమ్మల్ని మరి అడుగుతున్నాను. ఆ సార్ కూడా వండర్ఫుల్ గా మరి కొన్ని పాయింట్ చెప్తా ఉంటారు కదా, అందుకనే ఆ సార్కి నేను ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో హోల్డ్ లో పెట్టాను. సో అందుకని ఏంటంటే సార్, సో ఆ విధంగా మనం ఫీల్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మనము కొన్నిసార్లు కొన్ని మీకు అప్పుడు నేను అంటా ఉంటాను సార్, కంట్రోలింగ్ గా ఉండాలి, కంట్రోలింగ్ గా నేను ఉంటాను. సో ఆ విధంగా మనం కొన్నిసార్లు కంట్రోలింగ్ కూడా ఉండాల్సి వస్తుంది సార్. అలాగని చెప్పేసి మనం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం సార్. అలాగని చెప్పేసి మరి డబ్బులు లేకుండా ఏ సిస్టమ్ లో మనం వర్క్ చేయకూడదు. ఇట్స్ ట్రూ, ఐ నో దట్ ఆల్సో, ఐ నో. నాకు కూడా ఆ విషయం కూడా తెలుసు సార్. ఎందుకంటే నేను 10 సిస్టాలు చేస్తాను, ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను చెప్పకుండా మీకు ఇక్కడ నేను అప్పుడప్పుడు స్క్రీన్ షేర్ చేసినప్పుడు స్థిరంగా స్క్రీన్ షేర్ చేస్తాను. ఏమవుతుంది సార్, ఆ వాట్సాప్ లో ఉన్నాయన్నీ కనబడతాయి. సో నేను అబద్ధం చెప్పాల్సిన పని నాకు లేదు, వాట్సాప్ లో ఉన్నాయని మీకు కనబడుతుంది. లేదంటే ఏమైతుంది, ఈ మధ్యన మళ్ళీ రికార్డ్ చేస్తున్నాడు మన విజయభాస్కర్ సార్, సో అక్కడనే కనబడుతుంది. ఆ సార్ ఎన్నిట్ల వర్క్ చేస్తూ చూడండి, ఎందరూ ఇట్లా అలా నిదానంగా చేస్తాను కదా నేను. ఇది పటపట స్క్రోలింగ్ చేస్తే అది వేరే విషయం. సో నిదానంగా చేస్తాను కనుక అందరికీ అన్ని తెలుస్తాయి. నో ప్రాబ్లం, ఎనీవే డోంట్ వరీ, బీ హ్యాపీ. దొంగతనం చేయట్లేదు కదా, దొంగతనం చేయకుండా అయిపోయాయి, ఒకరిని మోసం చేయకుండా అయిపోయాయి. సో బతకడానికి కదా మన ఏదో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఇక్కడ పి విఠల్ సార్ వచ్చేసి మీరు ఎంకరేజ్ చేశారు కనుక సార్తో కూడా ఒక మాట మాట్లాడి మరి ఈరోజు నేను క్రైటీరియాలు మన ఎర్లీ బోర్డ్ లో మరి స్క్రీన్ షేర్ చేయాలనుకున్నాను. టైం ఉంటే చేద్దాం, లేకపోతే మరో రోజు అయితే ఏముంది. పి విఠల్ సార్, వెల్కమ్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాము. పి విఠల్ సార్, శ్రీను సార్ కు మనం ఒక రోజు మంచి సెషన్ ఇద్దాం, సార్ మాటలు కూడా మనం వినాలి. కానీ శ్రీను అందే సార్, ఇక్కడ పి విఠల్ సార్ మీకు మీరు ఎంకరేజ్ చేశారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. వెల్కమ్, మాట్లాడచ్చు మనం. ఓకే, ఇంతకుముందు కోటేశ్వర సార్ కూడా ఎంకరేజ్ చేశారు, అప్పుడు నేను మర్చిపోయాను, ఎంకరేజ్ ఇచ్చాను. కానీ నేను నా ఫ్లో మిస్ అవుతా అనుకొని నేను మరి ఇవ్వలేదు అనమాట. సో పి విఠల్ సార్ ఎంకరేజ్ ఇచ్చాను, సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ కోటేశ్వర సార్, మీరు ఇప్పుడు మాట్లాడచ్చు సార్. ఇంకా నేను చాలా మాట్లాడాలా, కానీ ఎందుకంటే ఉన్నది ఇంకో 20 నిమిషాలే, ఆటోమేటిక్గా అయిపోతుంది అట్లా అనమాట. ఓకే, ఎనివే మీరు మాట్లాడితే నేనే మాట్లాడతాను. సో ఇక్కడ జి భాస్కర్ సార్ ఉన్నారు, ఒక రోజు మీ సెషన్ కావాలి సార్, ఖచ్చితంగా. మీరు చూసారా, నేను అనడం లేదు, ఆ సార్ వెంటనే అన్మిట్ అయ్యారు. ఏమంటారు సార్, కరెక్ట్ గా కలిసిందా లేదా, మీరు అనిపించింది చెప్పండి. కరెక్టే సార్, కరెక్ట్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ పీవీసీ మన దగ్గర యూనివర్సల్ ఇదే సార్. సార్ పీవీసీ మెటా అనేది మన పీవీసీ మెటా పార్ట్నర్స్ అంటే సీడ్ ఫండింగ్ చేస్తున్న వాళ్ళు కానీ 100% ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ మనము ఏమనుకుంటున్నారు పీవీసీ మెటా గురించి అని నా ఆలోచనలు అయితే కనుక ఇది మనకు భవిష్యత్ తరాలకు బంగారు బాధ సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం గుడ్ అనేది తీసుకుంటానే ఉంటాము. ఇక్కడ ఏ రోజైతే మనం అది కోసి డైలీ ఎక్కువ కావాలనుకుంటామో అప్పుడు నష్టపోతాము విషయం అయితే. కాబట్టి మనం ఏదైతే ఇక్కడ బంగారు గుడ్డును మాత్రమే తీసుకుంటా ఉండాలి సార్. బాత్ ఏంటో కూడా చెప్పాలి కదా. బాత్ మరి ఇక్కడ
ఇది బంగారు బాతు పీవీసీ మెటా అన్నారు. సార్, మనకు బంగారు బాతు పీవీసీ మెటా. పీవీసీ మెటానే అలా కాదు, మన అలా కాదు. భవిష్యత్ తరాలకి, మన మనం తరం కాదు, గుడ్డు భవిష్యత్ తీసుకుంటున్నాం కదా, తరాలకి. మన భాష మనది బాతు అనేది ఏంటి అంటే మన యొక్క క్యాపిటల్ అమౌంట్, మనం పెట్టిన అమౌంట్. ఎస్ సార్, ఎస్. పీవీసీ మెటా సిస్టమే సార్. ఇక్కడ ఫండింగ్ గానీ ఫార్మింగ్ గానీ రెండిట్లలో మనం ఏదైతే పెడుతున్న పీవీసీ మెటా సిస్టమ్ ఇది మనకి. ఆ సిస్టమ్ నుంచి వచ్చేటివే మనకి అక్కడ గుడ్డు అనేది. అక్కడ అది టోకెన్ ఫార్మింగ్ లో విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఫండింగ్ లో విత్డ్రా చేసుకోవచ్చు. అవసరం నిమిత్తమే అనవసరంగా విత్డ్రా చేసుకొని మన దగ్గర ఉండే వ్యాలెట్ లోటి అమ్ముకోవడాలు అలా చేసుకోకూడదు. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏదైనా మనకు అవసరమైతేనే తీసుకోవాలి, లేదంటే అనవసరంగా టోకెన్ ఫార్మింగ్ కానీ ఫండింగ్ కానీ అక్కడే పంపించేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ విషయం ఏంటంటే క్లారిటీగా మనము జస్ట్ ఒక 10,000 రూపాయలు ఎవరికైనా వడ్డీకి ఇస్తే 2 రూపాయలు లెక్క 4 సంవత్సరాలు పడుతుంది సార్. 4 సంవత్సరాలు. అదే జస్ట్ మన టీం ద్వారా అయితే కనుక 100 రోజులకు చేసుకునే వాళ్ళు ఉన్నారు, 200 రోజులు చేసుకున్నారు, 300 రోజులు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. డబల్ మన అమౌంట్ ను. ఇంత మంచి సిస్టాన్ని మనం అర్థం చేసుకోలేక ఏదేదో మనం వర్క్ చేసుకోలేకున్నాం సార్. సిస్టమ్ ఏం చెప్తుంది మనకి, మన డైరెక్ట్ గా 20 మెంబర్స్ ను చేసుకోండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి 20 మెంబర్స్ చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు మన సిస్టమ్ లో 155 మంది ఉన్నారు, 20 మెంబర్స్ డైరెక్ట్ వేసారంటే నేను కూడా వేయలేదు సార్. అంటే అప్పట్లో వేసాను, వాళ్ళు యాక్టివ్ లో లేరు, ఇప్పుడు యాక్టివ్ చేస్తున్నాను. ఇప్పటికి 7 మంది అయ్యారు నా డైరెక్ట్ గా. అంటే ఇన్యాక్టివ్ లో ఉండిన్నారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే యాక్టివ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వారం 10 రోజుల్లో నేను 20 మెంబర్స్ ని కంప్లీట్ చేస్తాను. వాళ్ళు ఆ తర్వాత చేస్తారా లేదని మనం ఆలోచించాలి, వాళ్ళని ఫాలోఅప్ చేయాలి మళ్ళీ తర్వాత. అప్పుడే మనకి సిస్టమ్ ఏదైతే చెప్పిందో ఆ రేటు విషయం అయితేనేమి మనకి మనం అనుకున్న ఒక స్థాయిలో ఉండడానికి ఖచ్చితంగా దోహదం అయితే చేస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, మీరు 100% కరెక్ట్ సార్. సో ఈ విధంగా ఉండాలి. అయితే కొంతమందికి ఏంటంటే ఎలా ఉందంటే సార్, ఇది మనము ఈ రోజు పెడితే రేపు రావాలనే విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట. బట్ ఇది క్రిప్టో అనేది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే బాగుంటది. సో జీ భాస్కర్ సార్, మీ రోజు మిమ్మల్ని ఆల్రెడీ ఇంతకుముందు అడిగాను, మీరు ఒక రోజు మాకు మరి ఒక ½ అన్ అవర్ కానీ లేదా 1 అవర్ కానీ టైం ఇవ్వాలి. సో మీ యొక్క సెషన్ తీసుకోవాలనుకుంటున్నాము, మరి మీరే చెప్పాలి ఏ రోజు అనేది. ఓకే, రేపైతే కుదరదు సార్. 1 వీక్ పడుతుంది సార్, నాకు కొంచెం ఓకే సార్. కన్ఫర్మ్ చేసుకున్నాను. 1 వీక్ తర్వాత అన్నారు కదా, మీకు గుర్తు చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. 100% సార్. సో మనకు మరి ఇంకెవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి, లేదంటే మాత్రం నేను మరి ఏం చేద్దామంటే ఎవరు కేఎస్ రాజు, వెల్కమ్ సార్. కేఎస్ రాజు సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. చాలా రోజులు సార్, ఈ మధ్యన 1 వీక్ అనుకుంటా మీ యొక్క గొంతు వినక. లేదు సార్, చాలా అంటే 1 వీక్ అంతా కూడా థ్రోట్ ప్రాబ్లము. మాలోత్ రమేష్ గారు ఆ టైంలోనే వచ్చింది. కాకపోతే నేను ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి కొద్దిగా తొందరగా రికవర్ అయ్యాను. రమేష్ గారు తొందరగా రికవర్ కాలేదు. ఎందుకంటే మీరు బాగుంటే పేషెంట్ల దగ్గరికి వెళ్ళగలుగుతారు. మీరు బాగుండాలి ముందు. అవును సార్. సార్ వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొన్న ఒక రోజుని నాకు తొందరగా మైక్ ఇవ్వలేదని గమ్ముని అన్నాను. ఆ మాటకి ఏం అనుకోకుండా సార్, సారీ. లేదు సార్, అలాగే లేదు. మళ్ళీ అప్పటి నుంచి మాట్లాడలేదు నేను, నాకు సమయం కుదరక. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, అవన్నీ వింటున్నాం, నోట్ చేసుకుంటున్నాం మైండ్ లో. రాజేష్ సార్ డ్యూటీలో నుంచి వచ్చి హడావిడిగా చెప్పడము. చాలా మెంటర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు, సోషల్ ఫిలాసఫర్స్ ఉన్నారు. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ గురించి చాలా అద్భుతంగా ఇప్పటిదాకా క్లాసులు చెప్పిన పెద్ద వాళ్ళు, ఇవన్నీ వింటూ నేర్చుకుంటూ ఉన్నాం. అందుకని మేము పెద్దగా మాట్లాడేది ఏమీ లేదని ఇంటూ ఒకసారి మేము అందరినీ కూడా విష్ చేద్దామని. శంకర్ సార్ గుడ్ మార్నింగ్, రమేష్ సార్ గుడ్ మార్నింగ్, సుజాత మామ్, ఇంకా ఏకే ప్రసాద్ గారు, చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మాట్లాడిన మిత్రులు. నిజంగా మన పీవీసీ మెటా బంగారు బాతు, నిజంగా గుడ్లే తీసుకోవాలి. ఇంకా చాలా గుడ్లు ఉన్నాయేమో అని తొందరగా ఆ బాతుని ఏదన్నా చేస్తే మన జీవితం పోతుంది.
డెఫినెట్గా దీని మీద హోప్స్. ఎందుకంటే మన రాజు సార్ మర్చిపోయి ఉంటారు, కానీ నా ఫస్ట్ అడ్వైజర్ నాకు ఆ రోజుల్లో బిఎస్డి ఇవన్నీ పంపించింది ఆయనే. ఓ సార్, ఒకరోజు మర్చిపోయాను సార్, సారీ సందర్భం సార్, ఇప్పుడు కూడా గుర్తు రాలేదు. థ్యాంక్ యూ సార్. నేను అయితే మీరు ఒక్కసారి నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. మీరు మాట్లాడినంటే నెంబర్ ఉంటుంది, కానీ నేను ఏం రాసుకున్నాను తెలియదు. మీరు మాట్లాడి అయిపోయిన తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టండి సార్. ఒక్క పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. సార్ మీరు టైం అయిపోయింది, మీరు మాట్లాడని అంటున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజు సార్, మనకి నమ్మకం సార్ పీవీసీ మెటా అంటేనే. అందువల్ల ఏంటంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనమైతే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళినామంటే 100% భవిష్యత్తులో మనకైతే హోప్స్ అయితే ఉంటాయి సార్. డెఫినెట్గా సార్, మీద 100% మీద ఏకీభవిస్తున్నాను సార్. సార్ రాజేష్ సార్ గురించి ఒక్క విషయం ఎందుకు నేను చెప్పాలంటే, మన పెర్లవైన్ నుంచి మన పీవీసీ మెటల్లోకి వచ్చినప్పుడు నాకు శూన్యం. నేను యాక్చువల్గా నాకు 500 మెంబర్స్ ఉండేవాళ్ళు. తర్వాత నేను పర్సనల్గా ఎంత పిచ్ అంటే పెర్లవైన్ మీద పర్సనల్ అకౌంట్స్ 300 అకౌంట్స్ వేసేసుకున్నాను నేను. యాక్చువల్గా 300 అంటే నాకు 15 DPs వచ్చాయి. మళ్ళీ నేను 15 DPs తీసుకుని అకౌంట్ వేసేసేవాడు, సెల్ఫ్ అకౌంట్. అలా 300 అకౌంట్స్, అవన్నీ కూడా ఆనెక్స్. నా గోల్ ఏంటంటే అవన్నీ క్వార్జ్ చేయాలని. కానీ అప్పుడు డైవర్ట్ అయింది, జస్ట్ హట్ అయ్యాను ఒక 10-15 మినిట్స్. కానీ రమేష్ సార్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రిచ్ భారత్లో, ఏది జరిగినా మనకు మంచికని. అంటే అప్పుడు కూడా నేను అలా అనుకున్నా, ఇదేదో మనకు మంచికే, ఇవి ఎన్ని అకౌంట్లు నేను చేయగలుగుతాను, ట్రస్ట్ వాలెట్ అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఏదో మొత్తానికి మిరాకిల్ జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎంత ఫ్యూచర్, ఇప్పుడు బంగారు బాతు అంత ఫ్యూచర్ అని అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడైతే డెఫినెట్గా అయితే అన్ని అకౌంట్లు చేయలేదనుకోండి. కానీ ఏమైందంటే ఆ టైంలో ఈ బిఎస్డీలు ఇవి సారు గల్ఫ్ నుంచి బయలుదేరుతుంటే నేను అమౌంట్ కొట్టాను సార్కి. మర్చిపోయి ఉంటారు పాపం, ఎందుకంటే కొన్ని 100 మందితో మాట్లాడుతుంటారు. ఓకే ఓకే ఓకే, ఆ రోజు బయలుదేరుతున్న రోజు ఇప్పుడు కొంచెం గుర్తవుతుంది సార్. చెప్పండి సార్. అంతే, మీరు ఫ్లైట్ ఎక్కేశారు, ఇంకా మీ ఫోను పని చేయటం మానేసి. నాకు టెన్షన్, నిద్ర పట్టలేదు. ఎందుకంటే మీతో పరిచయం లేదు, మాకు చిన్న మొత్తమే. అంటే ఇప్పుడైతే 10,000 అయినా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ రాజేష్ సార్ అన్నారు, పంపించాం. మీరు తెల్లారి హైదరాబాద్లో దిగాక 7 ఇంటికి వెళ్ళిపోయాక ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, రాజుగారు మీరు కంగారు పడక, నేను ఫ్లైట్లో ఉన్నాను, ఫ్లైట్లో మొబైల్ పనిచేయదు, మీకు నేను నా దగ్గర యాక్చువల్గా లేవు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుని పంపుతాను అని మీరే కాల్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు అది ఇప్పటికీ గుర్తుంటుంది అలాగా. ఇప్పుడు గుర్తొచ్చింది సార్ నాకు. మీరు ఇందాక అన్నప్పుడు నాకు ఏం గుర్తు రాలేదు. ఇప్పుడు ఈ మాట అనేసరికి అవునవును సార్, మీకు ఎందుకంటే మీకు లేట్ అయిన పడ వాస్తవమే. ఎందుకంటే నేను ఫ్లైట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు నెట్వర్క్ ఉండదు, సో అందుకని చెప్పేసి లేట్. ఇప్పుడు అర్థమైంది సార్, ఇప్పుడు మీరు మాట్లాడండి. ఓకే, నెట్వర్క్ ఉండదండి, నీ ఎక్కడికి పోవండి, యాక్చువల్గా నాకు దగ్గర లేవు, నేను ఇప్పుడు వచ్చాను, ఫ్రెష్ అయ్యాక నేను వేరే మిత్రుల దగ్గర తీసుకుని మీకు పంపుతానన్నారు. ఆ తర్వాత అది మానసికంగా తర్వాత మీతో నేను రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేదు, కానీ అది మానసికంగా నాకు చాలా అసలు ఎంత అద్భుతం ఇది, అసలు ఇలా హెల్ప్ చేయడం. ఎందుకంటే నా అప్పులైనారు, అప్పటికైనా చేతులు ఎత్తేసాను, నాకేం తెలియట్లేదు, ఇంట్లోకి మారిపోయింది, నేనేం చేయలేను అన్నారు. ఈ మన కువైట్ మీటింగ్ జరుగుతోంది, తర్వాత రిచ్ భారత్ జరుగుతోంది, నేనేమో ఆర్ఎంపీ డాక్టర్, గ్రామాల పేషెంట్ల దగ్గర పోవాలి. చాలా కాలం వదిలేసా. కానీ మళ్ళీ ఈ రెండింటిని నేను అడాప్ట్ చేసుకుని వినుకోకుండా ఒక రోజు కూడా గడవని పరిస్థితి. మీ అందరికీ కూడా మరొకసారి, నాలాంటి మిత్రులందరికీ కూడా మీరు చేస్తున్న హెల్ప్. మార్నింగ్ కూడా మేము రిచ్ భారత్లో మాట్లాడినప్పుడు ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ఒక యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్స్ ఎలా చెబుతారో అలా మీరు లీడర్, మాకు లీడర్లు కాదు యాక్చువల్గా. మా లీడర్ అంటే మమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు లీడర్. మీరెవరు? మెంటర్స్ అంటే ప్రొఫెసర్. ఎన్నిటిలో మీరు మాట్లాడాలంటే ఇప్పుడు ఏదో గబగబా నేను మాట్లాడేస్తున్నాను, కానీ
మీరు ఒక మాట మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి. సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఆ రోజు మీరు డ్యూటీ చేసుకుంటూ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ఎంతో అర్థవంతంగా చెప్పాలి. అలా చెబుతున్న మీ ప్రొఫెసర్స్ అందరికీ మరి నాలాంటి మిత్రుల తరఫున నా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మీరు మాకు గుర్తు చేశారు. సో థ్యాంక్ యూ సార్. ఎస్ ఇప్పుడు మనకు పూర్తిగా గుర్తొచ్చింది సార్. ఆ రోజు అవును మీకు లేట్ అన్నమాట, వాస్తవమే. బట్ ఆల్రెడీ ఆ రోజున కూడా నేను వేరే వాళ్ళకు చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు నాకు కాల్ చేసి నా దగ్గర లేవు అని మెసేజ్ పెట్టారు. బట్ నేను లోనికి వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్ లో పోలీస్ వాళ్ళు ఉంటారు కనుక మనం ఇక ఒకసారి నాకు వైఫై కావాలి, అది కావాలి, ఇది కావాలి, కుదరదు కనుక సో ఆ జర్నీలో నాకు మీకు లేట్ అయిపోయింది. ఓకే, ఆ టైంలో సారీ సార్. ఎందుకంటే అవును ఆ సైడ్ లో కొత్త కనుక మనము అంటే ఎగ్జాంపుల్ మీరు అన్నది కూడా కరెక్టే సార్. ఎందుకంటే మనకు 5 సరే సార్. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చాలా బాగా మాట్లాడారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. నో ప్రాబ్లం సార్. ఇక్కడ మీరు కూడా అన్నది మేము ఏంటంటే ఇక్కడ మేము మాట్లాడేది కూడా ఏంటంటే సార్, మేము కూడా ఇంతగా ఫస్ట్ మాట్లాడే వాళ్ళం కాదు. కాకపోతే నాకు కొద్దిగా వేరే వేరే బిజినెస్ లలో అనుభవం ఉంది. అంటే వేరే వేరే బిజినెస్ లో అంటే ఆల్రెడీ నేను చెప్పాను సార్లకి తెలుసు. నేను దీనికంటే రాకముందు ఒకటి 5 lakhs తో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మీరు ఒక మరి హిస్టరీ అంటే జరిగింది మాట్లాడడానికి చెప్తాను ఒక మాట. అవును సార్, నాతో కూడా కాంటాక్ట్ చేశారు సార్. అది కూడా మర్చిపోయి ఉంటారు, నన్ను ఒకసారి అడిగారు. అవును సార్, థ్యాంక్ యూ సార్. రాజు సార్ గారు సెక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఖచ్చితంగా సార్ జర్నీ చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ గా ఉంది. చాలా క్వార్టర్లు చేయాలనే ఆలోచన ఉన్నారు సార్. సూపర్ గా ఉంటుంది. కొంచెం సార్ కూడా సెక్షన్స్ చాలా బాగుంటుంది తొందరలో. లేదు సార్, రాజేష్ సార్, నా టార్గెట్ 1 lakh సీడ్ ఫండింగ్ కి చాలా దగ్గరగా ఉన్నాను. అయిపోగానే నేను ఇంకా మన తాటిపాముల శంకర్ సార్ క్లాస్ వినాలి, రమేష్ సార్ గారు వినాలి, సుజాతమ్మ వినాలి. వీరందరిది విన్నాక ఇంకా చాలా మంది పెద్దవారు ఉన్నారు విన్నాక ఆ టైంకి నాకు 1 lakh పీవీసీ సీడ్ ఫండింగ్ అయిపోతుంది. డెఫినెట్ గా నాకు ఉబలాటంగా ఉంది. ఒక 10 నిమిషాలన్నా మాట్లాడాలని నాకు అవకాశం ఇదిస్తే తప్పకుండా మాట్లాడతాను సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. గంట పైన ఉంటుంది, మీకు సూపర్ గా ఉంటుంది అసలు. డాక్టర్ సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్. ఆల్ మెంబర్స్ గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ కూడా రాజు గారు చాలా బాగా మాట్లాడారు సార్. మార్నింగ్ రిచ్ భారత్ లో మంచి మంచి లీడర్స్ మాట్లాడారు బాగా. మార్నింగ్ నేను మాట్లాడలేకపోయాను. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. చాలా మార్నింగ్ కూడా బాగా చెప్పారు. మీరు డెఫినెట్ గా సెషన్ తీసుకోవాలి సార్. డెఫినెట్ గా సెషన్ తీసుకోవాలి. లాస్ట్ టైం లో సుజాత మిమ్మల్ని గుర్తు చేశారు సార్. అవునా సార్? నేను కొంచెం అన్కంఫర్ట్ గా ఉన్నా. అంటే యాక్చువల్ గా నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను సార్, మన ఏది గిరి ప్రదర్శనకి వెళ్ళి వచ్చా అలాగే సార్ పౌర్ణమికి. దాంతో ఆ జర్నీలో ఉన్నాను మాట్లాడలేదు. అరుణాచలం వెళ్ళొచ్చాను సార్. అరుణాచలం వెళ్ళారా? సార్ అందుకనే సార్ కూడా మనం నన్ను మాట్లాడమంటే మాట్లాడకపోయాను. నేను కూడా టైం అడిగాను రాజేష్ సార్ని. రాజేష్ సార్ కొంచెం నేను 2-3 రోజులు ఒక మ్యారేజ్ ఉంది సార్, మ్యారేజ్ మేనల్లుడిది. అది కూడా కొంచెం బిజీ ఉన్నాను. ఒక 2-3 రోజుల తర్వాత నేను డెఫినెట్ గా ఫాలో అవుతున్నా సార్. తీసుకుంటా సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండ్ కేఎస్ రాజ్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ సార్. గారికి గుడ్ మార్నింగ్. నమస్తే శంకర్రావు సార్. మాట్లాడటానికి మన సుబ్రహ్మణ్యం కారులో ఉన్నాడు, అందుకని మీతో మాట్లాడలే. ఓకే, వెరీ వెల్ సార్, వెరీ వెల్, నో ప్రాబ్లం సార్. అదే మనకి ఏం టైం ఉన్నప్పుడు మాట్లాడదాం సార్. ఏముంది, మనకి ఎప్పుడైనా మాట్లాడుకుంటాం మనం. మార్నింగ్ మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో డియర్ పార్ట్నర్స్, సింపుల్ సార్. ఎందుకంటే మనకు కంటిన్యూ వస్తూ ఉంటే, ఎందుకంటే ఎప్పుడో మనం మాట్లాడుతుంటే, సో లేదా ఎక్కువ వినడానికి ప్రయత్నం చేస్తే, సో మనకు ఒక అందులో జర్కు భయం అనేది పోతుంది. ఇట్స్ రియల్లీ ఏంటంటే ఇంతకుముందు
నేను స్టార్టింగ్ లో మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందు ఒకరితో ఛాయ్ తాగడానికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకు చెప్పండి సార్? ఏకీప్రసాద్ సార్, నేను ఒకరితో ఛాయ్ తాగడానికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే చెప్పండి సార్. చెప్పండి మీరు చెప్తున్నారు. అంటే మనం ఒకసారి మనం వెళ్తే మనం ఒకసారి ఛాయ్ తాగించాల్సి వస్తుంది. మన వాళ్ళతో వెళ్తే మళ్ళీ మనం కూడా ఒకసారి తాగించాలి కదా, లేకపోతే వాళ్ళు మనం ఏదో అనుకుంటారు. అలాంటప్పుడు అలా వెళ్ళేవాడిని కాదు. అలాంటిది మరి ఇప్పుడు ఇంత అవలీలుగా మనం మాట్లాడుతున్నాము అంటే, సో అది ఏంటి, ఎందుకు వెళ్ళాలి 10 మంది దగ్గరికి, 2-3 మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ఆ జరుకు అనేది అంతకుముందు ఉంటుండే, అదొకటి. తర్వాత వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు మనమే దాన్ని ఏమంటే తగ్గించుకునే ఉండేవాళ్ళము. బట్ దట్ ఇస్ రాంగ్ అనేది తెలుసుకోవడం జరిగింది 2017లో సార్. 2017 రీసెంట్లీ గానే తెలుసుకోవడం జరిగింది. యాక్చువల్లీ 2017లో అది తెలుసుకోవడం జరిగింది అనమాట. ఎంతంటే అప్పుడు మొత్తము ఏమైందంటే ఒక బిజినెస్ చేసాం సార్. ఒక బిజినెస్ లోకి వెళ్ళడం జరిగింది. ఎంట్రీయే 5 lakhs అనమాట. ఎంట్రీయే 5 lakhs. సో చెప్పిన వ్యక్తికి ఎస్ సార్, అప్పుడు 2007లో 5 lakhs అంటే మామూలు విషయం కాదు. సో చెప్పిన వ్యక్తి ఏమో ఏం చెప్పాడంటే, ఇక అదంతా డీప్ గా వెళ్ళాను, షార్ట్ కట్ లో చెప్తాను, టైం అయిపోయింది కనుక. సో ఎవ్రీ మంత్ నువ్వు ఏం చేసినా చేయకున్నా ఖచ్చితంగా 12,000 అయితే వచ్చి పడతాయని చెప్పాడు. అమ్మా బాగానే ఉంది కదా, చలో 12,000 అయితే వస్తాయి కదా, మీతో నువ్వు వర్క్ చేసుకుంటే ఎంతో కొంత వస్తుందని చెప్పాడు. అరే బాప్రే బాగుంది కదా అని చెప్పేసి బ్లైండ్లీ గుడ్డిగా పెట్టేశాము. ఇట్స్ ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది. బట్ అక్కడ మేము తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు అదంతా ఇక్కడ యూటిలైజ్ అవుతుంది సార్. బట్ అక్కడ మేము డబ్బు సంపాదించలేదు. కానీ ఆ బిజినెస్ లో మేము దుబాయ్, సింగపూరు, మలేసియా, శ్రీలంక, మద్రాస్, ఎందుకంటే నేను మద్రాస్ కూడా వెళ్ళలేదు కనుక ఆ బిజినెస్ ట్రిప్ లోనే మద్రాసు, సో ఇలాంటివి అన్ని అయితే చూడగలిగాము, అన్ని ఎంజాయ్మెంట్ చేయగలిగాము. ఎంజాయ్మెంట్ అంటే ఏదో తిరగడం కాదు సార్, బిజినెస్ ట్రిప్ అంటే ఇవన్నీ చోట్ల మీటింగ్స్ మీటింగ్ పర్పస్ అనమాట. సో అలా ఆ విధంగా మిగిలిన ఒక 2-3 గంటలు దొరికితే అలా ఎంజాయ్ చేయడము. సో ఈ విధంగా మనము మరి వెళ్ళడం జరిగింది. సో వాటిల్లో నుంచి వెళ్ళే ఈ యొక్క మరి మాటలు, ఈ యొక్క ఎవరి దగ్గరికైనా కొంతమంది అని అంటుంటారు అనమాట. ఏది, నేను ఇంతకుముందు ఒక కంపెనీలో 17 years వర్క్ చేశాను. సో 17 years వర్క్ చేస్తే అక్కడ చాలా మంది ఎందుకంటే మేనేజర్స్ ఉంటారు కదా, మనమేమో మేనేజర్ కాదు, మనమేమో ఒక హెల్పర్ గా వెళ్ళడం జరిగింది ఆ కంపెనీలో కూడా. సో అక్కడ మేనేజర్స్ కానీ సూపర్వైజర్ మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమంటారు దాన్ని, మనము చిన్నప్పుడు మనము టీచర్ కి ఎలా అయితే కనబడితేనే ఒంటి పోసుకునే రకంగా అంటే అంత భయము జరుకుగా ఉంటారు. బట్ నేనేంటంటే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఎవరైతే మనకేంది మనము ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి అలా ముందుకు వెళ్ళే వాళ్ళం, దూసుకెళ్లే వాళ్ళం అనమాట. సో చూసి కొంతమంది అంటే ఏదైనా గొప్ప అని చెప్పుకోవడం కదా సార్. సో అంటే అక్కడ నుంచి వెళ్ళి ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశామో అక్కడ నుంచి వెళ్ళి లైఫ్ అనేది మాకు కనబడ్డది. అంటే ఏంటిది, ఏ విధంగా మనం బయటకి ఎందుకు వెళ్ళకూడదు, అసలు మనంతా ఇప్పుడు ఇక్కడ కోడి పిల్ల అయితే గుడ్డులో ఉన్నట్టుగానే ఉన్నాం మనం ఇప్పటివరకు కూడా. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంత ఏజ్ వచ్చింది, కువైట్ వచ్చినాము, అయినా కూడా మనము ఇంకా కోడిగుడ్డులో పిల్ల ఉన్నట్టుగానే మనం ఉన్నాము. సో మనము ఇది కరెక్ట్ కాదు. సో మనము ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళాలి. సో వర్క్ చేస్తే ఎన్ని రోజులు నువ్వు ఒకరి కింద వర్క్ చేస్తావు, సో అనే విషయాలు, లేదా ఎలా ఒకరితో మనం మాట్లాడాలి, ఎలా కొత్త వారితో కూడా మనం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. నో పరిచయం, మనకు పరిచయం అవసరం లేదు. సో ఇమ్మీడియట్లీ అంటే స్పాంటేనియస్ గా మనం మాట్లాడి వాళ్ళని పరిచయం చేసుకుని మీరా లేకపోతే మీరెక్కడ అనే విధంగా మనం చేసుకోవాలన్న ఆలోచన అక్కడి నుంచి వెళ్ళి జరగడం జరిగింది. సో కాకపోతే ఇక్కడ కొంతమంది పాత వాళ్ళు లేరు, కొంతమంది ఉన్నారు ఇక్కడ, రేపుల సింగ్ సారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఇవన్నీ నేను చెప్పాను, నేర్పాను ఇవన్నీ. అలాంటివి స్టార్టింగ్ టు ఎండింగ్ నుంచి వెళ్ళి కూడా ఎలా మనము కొత్త వారికి అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనము కాంటాక్ట్ లిస్ట్, బిజినెస్ లో కాంటాక్ట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, సో మరి వార్మ్ అని చెప్పేసి, సో మరి హామ్ అని చెప్పేసి, వీళ్ళందరూ అన్ని ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అందరూ ఈ రోజు వచ్చే రేపే నుంచి వెళ్ళే మరి ఎల్లుండి నుంచి వెళ్ళే నేనే అనే విధంగా అంటే అట్లా మారిపోయింది. సో ఆ విధంగా అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్పడం లేదనమాట అవన్నీ. సో బట్ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది రావడం జరుగుతుంది. మరొకసారి ఆ విధంగా చెప్తే బాగుంటుందేమో అని మీ యొక్క సలహా. అంటే ఈ 1 month అయిపోయిన తర్వాత, అంటే మీ లీడర్లు అందరూ మాట్లాడి అయిపోయిన తర్వాత వీఆర్ స్టార్టింగ్ డౌన్ టు మళ్ళొకసారి చేద్దాం అనే ఆలోచన నాకు ఉంది అనమాట. సో ఈ రోజు మీకు చెప్పాను ఆ విషయాన్ని, మీరు ఆలోచించండి. యాస్ వీఆర్ రెడీ అంటే కనుక నేను చెప్తాను. డెఫినెట్ చాలా కరెక్ట్ సార్ మీరు చెప్పింది. అందరితో కూడా మాట్లాడిస్తేనే
వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. మీరు ఇప్పుడు 5 lakhs కట్టి స్టేట్స్ అంటే ఆల్ కంట్రీస్ తిరిగి మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఈ విధంగా ఒక లీడర్షిప్ గా ఒక ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఆ ఎక్స్పీరియన్స్ మాకు కూడా పనిచేస్తుంది సార్. మీరు ఆ విధంగా ఈ పీవీసీ మెటా మీద మంచి నాలెడ్జ్ సంపాదించి మమ్మల్ని అందరినీ కూడా కోపప్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఆర్ లీడర్స్ మేము హ్యాపీగా ఉన్నాం. మీకు భగవంతుడు ఆ ట్రిప్స్ ఇవ్వడం మా వాళ్ళు ఇచ్చాడేమో అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఎందుకంటే అందాలి, అది ఒకరికి అది వేరే వాళ్ళకి అందాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నది, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ వేరే వాళ్ళకి మనం అందించినప్పుడే అది మనకు మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మంది నేర్చుకుంటున్నారు. మీరు అప్పుడప్పుడు కొంతమంది లీడర్స్ అంటుంటారు సార్ మీ ద్వారా నేర్చుకుంటున్నామని. అంటే ఆ యొక్క ఫీలింగ్ అనేది చాలా అంటే బయటకి మేము అనకున్నా కూడా ఏమైందంటే సార్ నిజంగా మనసులో మళ్ళీ ఇంకా చెప్పాలి, మనం ఇంకో నేర్చుకోవాలి కదా అన్న ఆలోచన కలిగిస్తుంది సార్ మాకు. అది ఇట్స్ ట్రూ, 100% కరెక్ట్ సార్. ఇప్పుడు మొన్న శ్రీనివాస్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది అది కూడా కరెక్ట్. ఆయన ఎన్నో మనకు సబ్జెక్ట్ ఎంతో అందిస్తున్నాడు ఆయన పీవీసీ మెటా గురించి, ఏది ఏఐ గురించి గానీ అది కాని గురించి. స్పందన తక్కువ ఉంది, బట్ ఏంటంటే మన దగ్గర అందరూ శ్రీనివాస్ సైలెంట్ గా అందిస్తున్నాడు, సైలెంట్ గా. అవును, ఎస్. అయితే మీరు కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటారు స్పందన లేకపోతే. స్పందన అనేది ఉంటే మనం ఇంకా స్టెప్ వైజ్ ఇంకా ఎక్కువ చెప్పాలని మనకు ఉంటది. కానీ అందరూ మీ నాలెడ్జ్ తీసుకుంటారు సార్. మీరు ఏదైతే వాట్సాప్ లో పెడుతున్నారు, మీరు పెట్టేది కానీ, శ్రీనివాస్ గారు పెట్టేది కానీ, అదర్ లీడర్స్ సీనియర్ లీడర్స్ అందరూ పెట్టేది కానీ అందరూ వాచ్ చేస్తారు. ఎవ్రీ వన్ ఈజ్ వాచింగ్. రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ మెల్లమెల్లగా అందరూ ఇస్తుంటారు సార్. ఇంకా ఇస్తుంటారు. మాకు మీరు ఇచ్చే నాలెడ్జ్ చాలా 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 ఉపయోగపడుతుంది సార్. మేము కొత్త వాళ్ళు తీసుకురావడానికి కానీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మా తరపు నుంచి మా టీం తరపు నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే ఫాలో అవుతే మాత్రము ఖచ్చితంగా మీకు దీని యొక్క వాల్యూ దొరుకుతుంది సార్. ఎస్, వీరంజన్ గారు మన వీరంజన్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏకే ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నాకు సందర్భాన్ని బట్టి మాటలు వస్తుంటాయండి. మీకు ఆ మాట చెప్పినాక నాకేమో తృప్తి ఉండదు. అందుకని మీరు అన్న మాటకి మన రాజేష్ గారిని గురించి ఒక మాట చెప్పాలండి మన అందరి సమక్షంలో అండి. జీవిత సత్యం అండి, వాస్తవం ఇది. రాసుకుంటే గుడిలో ఇప్పుడు ప్రసాద్ గారు నువ్వు కానీ నేను కానీ 1 లక్ష రూపాయలు విరాళం దానప శంకర్ గారు ఇస్తే మనల్ని ఏమంటారు? భక్తుడు అని అంటారండి. అవునా? గుడిలో ఏదైనా టెంపుల్ కానీ మన డొనేషన్ ఇస్తే మనం అక్కడ మనం భక్తి వరుస నుండి మనం భక్తుడు అంటారు. మరి అదే వచ్చేసి మనం ఇప్పుడు మన పీవీసీ మెటలో సార్ ఎలా జర్నీ చేస్తారు చూడండి. అసలు చక్కగా మనకి ఎంతమందికి మనకి అవకాశం ఇస్తున్నారంటే, మరి ఆకలితో ఉన్న వారికి మనకు అన్నం పెట్టినట్టుగా ఈ పీవీసీ మెటలో మరి గత 5 సంవత్సరాలు నిరంతరంగా పోరాట చేస్తున్నారు. ఇదే రేపు పంట బండి ఫలితం వచ్చినప్పుడు ఆ రాజేష్ గారిని అంటే యాక్చువల్గా నా దృష్టిలో అండి మరి ఒక దైవంగా వచ్చి మనకి ఈ విధంగా సహాయపడుతున్నారంటే మరి వారిని ఏమంటారండి? దేవుడు అంటాం. వాస్తవం సార్. 100% ఒప్పుకోవాల్సిందే. అంటే వేరే రూపంలో మన భగవంతుడు మనకి అవకాశం కల్పించాడు. అలాంటి మరి దేవుడి రూపంలో వచ్చి మనకి డబ్బులు ఇవ్వడు సార్. మన ఇంట్లో బస్తాలు వేసిపోడు. ఇట్లా రాజేష్ గారి రూపంలో మన మెంటర్స్ అందరూ కూడా మార్నింగ్ చెప్పేవాళ్ళు కావచ్చు, అందరూ ప్రతి ఒక్క మెంటర్స్ కానీ అలాగనే మన జీవితంలో ఇది ఒక కలబోతుగా నాకు డబ్బు కన్నా ముఖ్యం ప్రసాద్ గారు. మీలాంటి వాళ్ళు పరిచయాలు ఈ పీవీసీ మెటా ద్వారా కలవటం జీవితంలో ఇంతకన్నా మనకి ఏం కావాలి సార్? అసలు ఏం కావాలి? 11 గంటలప్పుడు మాట్లాడుకుంటుంటారండి మనం తప్పితే. ఇంత ఆనందం ఎక్కడ ఉంది రాజేష్ గారు? థ్యాంక్ యూ సార్. ఇదే ఫైనల్ గా రాజేష్ గారు ప్లాట్ఫామ్ మీద ఉంటే సార్ అట్లా గోయింగ్ ఆన్ అలా మాటలు ఉంటాయి, ఎన్నో విషయాలు చెప్తుంటారు. మీరు ఏంటంటే మన సందర్భాన్ని బట్టి నాకు మాటలు వస్తాయండి. గుడిలో రాజేష్ గారిని మధ్యాహ్నం ఒకసారి తలుచుకున్నాను సార్. రాజేష్ గారు మధ్యాహ్నం 2 గంటలకు మిమ్మల్ని తలుచుకున్నాను. ఇదే పదాన్ని నేను రాసుకున్నాను మళ్ళీ సాయంత్రం చెప్పాలని కూడా గుర్తుపెట్టుకోండి. గుడిలో 1 లక్ష రూపాయలు డొనేట్ చేస్తే 1 కోటి రూపాయలు డొనేట్ చేసిన వాడు భక్తుడే. కానీ ఇక్కడ వచ్చేసి రాజేష్ గారు ఇంతమందికి మరి సెషన్ చెప్తూ ఇంతమంది ఆకలి తీర్చినట్లే సార్. మీరు అంటే మీరు పెడుతున్నారని కాదు, ఆ దోవలో చూపించి బతకడానికి మనకు అన్నమే కాదు మెయిన్ నాలెడ్జ్. ఎందుకంటే మనం అంటుంటాం కదా, అదే మీరు మాకు ఇక్కడ అన్నం కాదు, మీరు నాలెడ్జ్ పంచుతున్నారు. నాలెడ్జే మాకు రేపు ప్రసవం అవుతుంది.
అక్కడ దేవుడు సార్ మీ గుళ్ళో నాలెడ్జ్ అంతా మాకు పవర్. మనీ అనేది బై నాలెడ్జ్. డిఫాల్ట్, Yes, మనీ yes, yes, అనేది yes. బై డిఫాల్ట్, ఇంకేదైనా బై డిఫాల్టే, బట్ ఎవ్రీథింగ్ ఇస్ Yes, నాలెడ్జ్. yes. నాలెడ్జ్ రేపు మీరు మాకు గాడ్ తోటి సమానం అండి. అది వచ్చిన రోజు ప్రతిఫలం తప్పకుండా పొందుతారు, అందరూ ప్రతిఫలాలు తప్పకుండా పొందుతారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు రాజేష్ గారు. ఎల్లప్పుడు కూడా నీకు మేము కృతజ్ఞులై ఉంటామని మనసేవాచ కర్మను నమ్ముతూ మన జూమ్ వాళ్ళు అందరం కూడా, నేను నాతోటి సార్ అందరం కూడా ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ గా ఉన్నాం సార్, అన్నదండలుగా. థ్యాంక్ యూ సార్. మెంటర్స్ అందరూ కూడా మాకు లాస్ట్ లో ఒక వీడియో, అందరు ఎవరు లెఫ్ట్ కావద్దు సార్, అందరు ఉండండి. లాస్ట్ లో ఒక వీడియో ప్లే చేసేది ఉంది, అందరు ఉండండి సార్. లాస్ట్ లో ఒక వీడియో వీరంజన్ సార్ మళ్ళీ మీరు ఒక్కసారి మళ్ళీ మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. సార్ మళ్ళీ ఏమైతే అంటే చెప్పండి సార్, రిపీటెడ్ గా వస్తుంది పబ్లిక్ అందరికి, అందరు లీడర్లు చెప్తున్నా రిపీటెడ్ గా వస్తుంది. మేము మాట్లాడినా అయిపోయిందని కాదు, అందరికి రిపీటెడ్ వస్తుంది సార్. సార్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళతో టైం అయిపోయింది సార్, టైం తక్కువ సార్. సో ఇక్కడ సార్ ఇక్కడ ముగ్గురు సార్లు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. రవి సార్ అని, తర్వాత ఇంకొక ఇద్దరు సార్లు కూడా హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళకు నేను ఇచ్చాను. మీరు కూడా మాట్లాడండి సార్. అందరూ ఒకసారి రవి కోనంకి, నెక్స్ట్ ఇంకా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళకు కూడా ఇచ్చాను. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడే మాట్లాడండి సార్. ఇక ఫైనల్లో నేను ఏం చేస్తానంటే, అందరూ ఉండండి, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. ఒక వీడియో ప్లే చేసే ఉంది, సో దాన్ని మనం పీవీసీ కన్వర్ట్ చేసుకుందాం, అందుకని ఒక వీడియో ప్లే చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఏ సార్ మాట్లాడలేదు ఇంకా. థ్యాంక్ యూ సార్, మీరు ఎందుకంటే మీ అభిమానం, మీకు అంత పెద్ద మాట్లాడదు కానీ నాకు సార్. సో మనందరం ఒకటే. సో మీ ద్వారా నేను నేర్చుకుంటుంటాను, నా ద్వారా మీరు నేర్చుకుంటారు. సో మనందరం ఒకటే. సో ప్రతి ఒక్కరు మనం నేర్చుకుందాం. సో ఎనీవే, ఇక మరి నేను ఏం చేస్తాను అంటే, అందరికి కూడా థ్యాంక్ యూ. ఒక వీడియో ప్లే చేస్తాను, 2 సార్లు వీడియో ప్లే చేస్తాను. అది చిన్నదే, 52 సెకండ్లు ఏమన్నట్టున్నది. 2 సార్లు ప్లే చేస్తాను. 2 సార్లు ప్లే చేసిన తర్వాత అప్పుడు కానీ మనం లెఫ్ట్ అవుదాం. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. ఎనివే, ఇప్పటి వరకు అందరు వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను. స్క్రీన్ షేర్. ఓకే సార్, కొంతమందికి కనబడచ్చు, కొంతమంది కనబడకపోవచ్చు నేను అనుకుంటున్నాను, మేబీ. ఎనీవే, సో నేను స్క్రీన్ షేర్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. చూడండి సార్, మీకు ఒక వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు. ఇక చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తగిలే రాళ్ళని ఎదునుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి క్రాంతి పంచాలని, చూపుతో మార్గం చెప్పెను, గుండెతో ధైర్యం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, కాదని. ఎస్, సో వండర్ఫుల్ సార్ ఇది. ఎందుకంటే దీన్ని మనము పీవీసీ మెటకు అనువదించుకుంటే గనక, సో మనకు ఒక ఇందులో సారాంశం ఉంది. ఆ సారాంశం మీరు పెద్దలతో నేను వినాలనుకుంటాను, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది. సో ఇది రేపు మళ్ళీ స్టార్టింగ్ లో పే చేసి. ఎస్ సార్, దానమేశ్వర సార్ ఇది మాట్లాడుకుంటున్నారు. ఇది యాక్చువల్ మాకైతే మీది కనపడలేదు కానీ వీడియోలో, నేను ఒక బ్లైండ్ పర్సన్ సజ్జనార్ గారితో, బ్లైండ్ పర్సన్ సార్ ఈవేళ యూట్యూబ్ లో వచ్చింది. బ్లైండ్ పర్సన్ సార్ ఆయన ఆర్టీసీ ఎండి గారు ఆయనతో పాడించారు. అవును సార్, సజ్జనార్ సార్ మాట్లాడారు. ఇది మనము మాటలు ఎవరి ద్వారా వినాలంటే, ఇలాంటి మాటలు దానమల్లి శంకరరావు సార్ గానీ, పివి వీరంజన్ సార్ గానీ, ఇంకా కోటేశ్వర సార్ గానీ, దానికి అర్థము వాళ్ళైతే చాలా బాగా, ఇక్కడ మరి హనుమంత్ బోరుగు సార్ గానీ, ఇలాంటి వాళ్ళైతే దానికి చాలా బాగా వాళ్ళు మాట్లాడగలుగుతారు. సో అవన్నీ రేపు విందాం సార్, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని సస్పెన్స్ లో ఉండడమే బెటర్. రేపు మనం వీళ్ళ ద్వారా స్టార్టింగ్ లో విని, ఆ తర్వాత రేపు ఒక వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లోనే అందరూ తొందరగా రావడానికి ప్రయత్నించండి. సో ఇక మరి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి, మీటింగ్ వచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ, సో ఇక సెలవు. రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. పేరున ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరూ చేసుకొని జై పీవీసీ మీట చెప్పండి సార్. చెప్పి జై పీవీసీ మీట. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
పీస్ మెటా పీస్ మెట్ నెవర్ అండ్ థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ పీస్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ everybody. Thank you all. Thank you everybody. Thank you.